మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అమ్మయటన్న మాట, అమ్మయటన్న మాట అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు. అమ్మయటన్న మాట అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు. తెలుగమ్మల మించిన వారలెవరో ఇమ్మహి ఆవును ఇంటిని ఇక ఈశ్వరుని తలపించినారు. మాయమ్మలు అమ్మయటన్న మాట అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు. తెలుగమ్మల మించిన వారలెవరో ఇమ్మహి ఆవును ఇంటిని ఇక ఈశ్వరుని తలపించినారు. మాయమ్మలు తెలుగు పద్యముల నంకితమిత్తము వారి ప్రేమకై. ఏ పండుగ ఉన్నా, ఏ శుభ సందర్భం ఉన్నా, నిజానికి జీవితం అనేది శుభాశుభ మిశ్రమం కాబట్టి ఇప్పుడు మీరు పంచాంగ శ్రవణంలో ఎలాగో వినే ఉంటారు. పంచాంగ పఠనం వారు చేశారు, పంచాంగ శ్రవణం మీరు చేశారు. అందుకని అందులో ఏ రాశి కూడా విపరీతంగా ఏం అద్భుతంగా ఏం ఉండదు, ఏ రాశి కూడా మరీ అన్యాయంగానూ ఉండదు. అంటే మన ధర్మంలో ఉన్న సానుకూలమైన వాతావరణం పూర్తిగా ఒకరికి అనుకూలంగా ఉండడం కానీ, పూర్తిగా ఒకరికి ప్రతికూలంగా ఉండడం కానీ మన ధర్మంలో ఎప్పుడూ లేదు. ఇంకా బాగా చెప్పాలంటే నిజానికి జ్యోతిష శాస్త్రం ఎంత గొప్పదయ్యా అంటే, ఆ శాస్త్రాన్ని ఉపయోగించి భారత కాలంలో, అంతకు మునుపటి కాలంలో కూడా మహారాజులు రాబోయే ప్రకృతి విపత్తులను అంచనా వేయగలిగేవారు. ప్రకృతి విపత్తులు అంటే సునామీ కానీ, భూకంపాలు కానీ, రకరకాల ప్రమాదాలు కానీ జ్యోతిష్య శాస్త్రం ద్వారా అంచనా వేయగలిగిన శక్తి ఉండేది ఆ శాస్త్రానికి. ఇప్పటికే ఆ శక్తి ఆ శాస్త్రానికి ఉంది. కానీ ఇది కేవలం వ్యక్తులకి మాత్రమే పరిమితం అయిపోతుందని మనం అనుకోకూడదు. వ్యక్తుల మీద చూపించే ప్రభావం స్థూలంగా ఉంటుంది. అంతసేపు పంచాంగ శ్రవణం పఠనం చేశాక కూడా నవీనాచార్య గారు, శ్రీమాన్ నవీనాచార్య గారు చివరిలో ఒక మాట చెప్పారు. ఏది ఎలా ఉన్నా కూడా అంతిమంగా దైవారాధనని నమ్ముకుంటే, మానవ ప్రయత్నాన్ని నమ్ముకుంటే, సమయానికి క్రమశిక్షణతో కూడిన జీవితం మీకుంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సానుకూలంగా మారతాయి అని. అందుకని ఏవో మన రాశి ఫలాలు మనం వినేసరికి ఈసారి ఏమిటో కన్యారాశికి అంత బాగోలేదుట, మీనరాశికి అంత బాగోలేదుట, ప్రతిదానికి కొంత బాగుండడం కొంత బాగుండకపోవడం ఎలాగో. అందుకని దాని గురించి ప్రత్యేకమైన బెంగ పెట్టుకోకూడదు. మరి ఎందుకు పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం ఉగాది రోజు ఎందుకు చెప్పారు అంటే తగు జాగ్రత్తలు తీసుకోవడానికి. ఎందుకు మనకు పంచాంగ పఠనం శ్రవణం అంటే బాగా ఆధునిక తరం వాళ్ళకి అర్థం అవ్వాలంటే లాంగ్ డ్రైవ్లకు వెళ్ళే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. వేగంగా వెళ్ళే రోడ్డు మీద ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అయ్యా అంటే కాస్త వేగం తగ్గించుకుని నెమ్మదిగా వెళ్ళడానికి. ఇంకా బాగా చెప్పాలంటే మనకు హైవేల మీద కనబడుతూ ఉంటుంది. హైవేల మీద ఒక జంక్షన్ దగ్గరికి మనం వెళ్లే ముందు తెల్లటి బద్దీలు, ఈ వైట్ కలర్ స్ట్రిప్స్ ఉంటాయి కొన్ని రోడ్డు మీద. ముందు కాస్త ఎక్కువ గ్యాప్లు, ఎక్కువ వ్యవధిలో ఉంటాయి. దగ్గరికి వెళ్ళే కొద్దీ బాగా దగ్గరికి అయిపోతాయి. మనం 1 కిలోమీటర్ ముందు నుంచి జంక్షన్ వచ్చే 1 కిలోమీటర్ ముందు నుంచి, జంక్షన్ అంటే కూడలి, ఒక కూడలి వచ్చే కిలోమీటర్ ముందు నుంచి ఆ బద్దీలు బాగా వేస్తారు హైవే మీద. ఎందుకని ఆ బద్దీలు మనం వేగంగా దాటుతున్నప్పుడు చప్పుడు బాగా వస్తుంది. మనిషి సహజంగానే కంగారు పడి ఏదో అయిపోతుందేమో అని కాస్త వేగం తగ్గిస్తాడు. నెమ్మదిగా తగ్గించి ఆ కూడల దగ్గరికి వచ్చేసరికి బాగా నెమ్మది చేస్తారు. కారులో ఉన్నవాళ్ళు ఒక్కడే ప్రధానం కాదు కదా, రోడ్డు మీద ఉన్నవాళ్ళు కూడా బ్రతకాలి. వాళ్ళు ఏదో పాపం వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరో దాటుతూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా. అందుకని కాస్త నెమ్మదించడానికి మనకు అది పనికి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం కూడా సరిగ్గా అంతే. తగు జాగ్రత్తలు మనం ఏడాది పొడవునా తీసుకునేందుకు, దాని ద్వారా జీవితాన్ని కొద్దిగా అదుపులో పెట్టుకునేందుకు. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అన్నారు. అటువంటి పరిస్థితుల్లో కాస్త ఖర్చులు అదుపు చేసుకోవాలి. ఈ ఏడాది కొంత బాగులేదన్నారు కదా అని ముందే గుండెపోటు తెచ్చుకోకూడదు. బాగులేదంటే బాగులేదని ఏడాది పొడవునా మనం కంగారు పడితే ఆ వంకను ఇంకొక 4 నెలల్లో మనకు గుండెపోటు వస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం 40 ఏళ్ల వాళ్ళు, 45 ఏళ్ల వాళ్ళు గుండెపోట్లు వచ్చి చనిపోతున్నారు. ఎందుకంటే సహజమైన జీవన విధానంలో వ్యాయామం లేదు. వ్యాయామం అంటే అదేదో జిమ్కి వెళ్ళడమో లేకపోతే సాయంత్రం పూట వాకింగ్కి వెళ్ళడమో అని ప్రత్యేకంగా అవుతుంది.
కానీ మనకు ముందున్న కుల వృత్తులు ఏదైనా మనం గమనిస్తే గనక వృత్తిలో భాగంగానే వ్యాయామం ఉండేది. వ్యవసాయం చేసేవాడికి సహజంగానే వ్యాయామం అయిపోతుంది. రైతుకి ఇంట్లో వంటలు చేసే ఆడవాళ్ళకి అక్కడ వ్యాయామం అక్కడ అయిపోతుంది. ఎక్కడ వ్యాయామం అక్కడ పనిలో భాగంగానే వ్యాయామం అయిపోయేది. మరి మేము సాఫ్ట్వేర్లో ఉన్నామండి, కంప్యూటర్ ముందు 8-9 గంటలు కూర్చోవటం తప్ప మాకు మరో మార్గం లేదంటారు. అది తప్పేం కాదు, ఆ వృత్తి అటువంటిది. అంతకంటే ఇప్పుడు మనం పరిగెడుతూ టైప్ చేయడం అయితే సాధ్యమయ్యే పని కాదు. ఇంకా అంత టెక్నాలజీ వచ్చిందని నేను అనుకోవట్లేదు. అది సాధ్యం కాదు కాబట్టి అందులోనే వీలైనంత ఆ పనిలో అయితే మనకు అవకాశం లేదు. మిగిలిన పనుల్లో మనం లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు ఎక్కటమో, ఇంకేదో పని చేయటమో కాస్త శరీరాన్ని కాస్త పని చేయించాలి. కంప్యూటర్ మనం 4 రోజులు వాడకపోతే ఎలా స్లో డౌన్ అయిపోతుందో, రిఫ్రెష్ కొట్టినా ఎలా పనిచేయదో, శరీరం కూడా అంతే. శరీరం అనేది ఒక మెషిన్, ఒక యంత్రం. పని చేయించకపోతే అది కూడా అశ్రద్ధగా తయారవుతుంది. వాడిన కొద్దీ అది పదునెక్కుతుంది శరీరం ఎప్పుడూ కూడా. దానికి ఎంత వ్యాయామం అవసరమో అంత ఇప్పించాలి, ఎంత అక్కర్లేదో అంత వదిలేయాలి, ఎంత విశ్రాంతి ఉండాలో అంత ఉండాలి. ఇదిగో అన్నాం కదా అని సోమవారం నుండి శుక్రవారం వరకు విపరీతంగా దాని చేత పని చేయించి శని ఆదివారాలు అసలు ఇంకా తలుపు ఎవడగొట్టినా కూడా తీయనంత నిద్ర మనం పెట్టేసామనుకోండి, దానికి అది అలవాటు లేదు శరీరానికి. ఆ జీవన శైలికి అది అలవాటు పడే అవకాశం లేదు. ఉన్నంతలోనే మనం ఏ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తిలోనే సౌకర్యాలు ఎలాగో ఉంటాయి. కార్లు, వాహనాలు ఉంటాయి. ఏదో ఇంటి దగ్గర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా కారో బండో తీయక్కర్లేదు. కాస్త కాడు సాగదీస్తే 4 అడుగులు వేస్తే ఆ పనులు అవుతాయి ఉన్నంతలో. ఓ సూపర్ మార్కెట్కి వెడతాం, వెళ్ళగానే వాడు పెద్ద ట్రాలీ మన ముందు పెడతాడు. అదో పెద్ద మార్కెటింగ్ విధానం. మనం వెళ్ళింది ఒక టూత్ పేస్ట్ కొనడానికి, ఓ పళ్ళు తోముకునే పేస్ట్ కొనడానికి మనం వెళ్ళాం. ఇంత పెద్ద తొట్టె మన ముందు పెడతాడు. మనకేమనిపిస్తుంది, ఇంత పెద్ద తొట్టెలో ఒక్క పేస్టీ కొంటే ఏమన్నా అనుకుంటాడేమో, మనం తక్కువ వాళ్ళు అనుకుంటాడేమో, మన దగ్గర డబ్బులు లేవు అనుకుంటాడేమో అని చెప్పి వాడి సంతోషం కోసం, వాడి ముందు మనం గొప్పవాళ్ళమని నిరూపించుకోవటం కోసం ఎక్కువ వస్తువులు కొనేస్తాం. ఆ వస్తువులు అవసరం లేదు కదా. నిజానికి వ్యయాన్ని అదుపు చేసుకునే పద్ధతి అదే. ఆదాయము వ్యయము అంటే అదే. మరి ఏ వస్తువు కొనడానికి వెళ్ళామో ఆ వస్తువు కొని తిరిగి వచ్చేయాలి. చెప్పడం బాగానే చెబుతున్నారు, మీరు ఆచరించారా అంటే మాకు అసలు తప్పించుకునే అవకాశం లేదు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నాన్నగారైనా అమ్మాయినా మేము ఏదైనా వస్తువు కొనాలంటే, ఒక జత బట్టలు కొనాలంటే ఇంట్లోనే బడ్జెట్ నిర్ణయం అవుతుంది. కేంద్ర బడ్జెట్ లాగే ఒక బడ్జెట్ వేస్తా. 3000 నీకు ఇచ్చే అవకాశం, 2000 నీకు ఇచ్చే అవకాశం. కొట్టుకు వెళ్ళాక 2000 పైన ఏదున్నా కొనే ప్రసక్తి లేదు. 2000కే కొనుక్కొని రావటమే వెనక్కి. అక్కడ ఇంకేదో నచ్చింది ఇంకో 2 నెలలు ఓపిక పట్టి తర్వాత కొనుక్కో. అది నిజంగా అంత దృఢంగా మనసులో నాటుకుపోతే అప్పుడు కొనుక్కో, తప్పేం కాదు. కానీ వెళ్ళాం కదా, పక్కన ఉంది కదా అని అది చూడడం, మనం ఏదో ఒక వస్తువు కొనడానికి వెళ్తే పక్కన కారు ఉంది కదా అని కారు కొనియటం, అలా చేయకూడదు. అప్పుడు ఆదాయము ఏమో అదుపు లేకుండా అయిపోతుంది. ఏ పనికి ఎంత వినియోగించాలో అంత వినియోగించుకోవటం, ఎంత అవసరమో అంత వినియోగించుకోవటం మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఏ రాశి వాళ్ళకైనా కూడా జీవితం బాగుంటుంది. అన్ని రాశుల వాళ్ళకి శుభాశుభ మిశ్రమంగా రాశి ఫలితాలు చెప్పాక కూడా చివరిలో ప్రతి ఒక్క రాశికి ప్రత్యేకంగా ఒక దైవ మంత్రాన్ని చెప్పారు. అది నారాయణ మంత్రమా, అమ్మవారిదా, లేకపోతే ఆంజనేయ స్వామిదా, ఎవరిదైనా మనం నమ్ముకున్న దేవతా రూపాల్లో ఎవరిదైనా కూడా ఏ రూపాన్నైనా కూడా మనం ఆస్వాదించవచ్చు, ఆరాధన చేయవచ్చు. అంటే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు కూడా ఈ నామస్మరణ వల్ల మారతాయి. మనం 100 యజ్ఞాలు 100 పూజలు చేయడానికి మనం సిద్ధపడతాం. ఎందుకంటే యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు శ్రమ అంతా పురోహితులకే, కూర్చున్న వాళ్ళకి పెద్ద శ్రమ ఏమి ఉండదు. బడ్జెట్ పెట్టేసి కూర్చుంటారు, డబ్బులు ఇచ్చేసి కూర్చుంటారు. కింద కూర్చుని మీరు నడిపించండి కార్యక్రమం అంటారు. పురోహితులకే కళ్ళు మండిపోతూ ఉంటాయి, వాళ్ళకేమి ఇబ్బంది లేదు. కానీ మనకెక్కడ అలసట వస్తుంది, అందులో అలసట రాదు. అది చేసేస్తాం మనం. కానీ అంతకంటే తేలికైన మార్గం మనకి రాశి ఫలితాల్లో భాగంగానే చెప్పిన మార్గం. చివరిలో నామస్మరణ చెయ్యండి అని చెప్పారు. ఇష్టదైవాన్ని ఎవరినైనా ఆరాధించడం కానీ ఏదో ఒక మంత్రాన్ని అన్నాం కదా అని ఒక వారం రోజులు ఒక మంత్రం ప్రయత్నించి నాకేం అద్భుతం జరగల, నాకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వలే అని చెప్పి ఆ మంత్రం మానేసి ఇంకో మంత్రం ఏదో బాగా శక్తిమంతం ఏందట కదా, ఒక్కసారి చదివితేనే వచ్చేస్తాయట కదా అని మాయలో పడిపోయి దీన్ని వదిలేసి దానిలోకి పెడతాం. ఇదెంత మంత్రమో అదంత మంత్రమే. మంత్రంలో ఒకటి ఉన్నతమైనది, ఒకటి నీచమైనది అనే మాటే లేదు. మంత్రం అంటేనే చాలా ఉత్కృష్టమైనది, మంత్రం అంటేనే చాలా గొప్పదని అర్థం. కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మనకి ఇష్టదైవాన్ని ఒకళ్ళు నిర్ణయం చేసుకుని ఆ మంత్రాన్ని ఏం జరగనండి చెప్పిస్తూనే ఉండాలి. ఏం జరగనండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అయినా పర్వాలేదు, యాక్సిడెంట్ అయింది ప్రాణం పోలేదు కదా, ఏదో కాలు విరిగింది, ఒక 2 నెలలు మంచం మీద పడుకుంటే తప్పుతుంది. నిజానికి 2 నెలలు మంచం మీద పడుకోవటం వల్ల మనం ఏదో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామేమో అలా ఆలోచించవచ్చును కదా. అంటే ప్రతికూలతలో కూడా సానుకూలత వెతుక్కోవాలి.
ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూల వాతావరణాన్ని వెతుక్కోవాలి. ఓ వ్యాపారంలో దెబ్బ తగిలింది, లేకపోతే ఆరోగ్యం బాగోక 10 రోజులు ఇంట్లో ఉండవలసి వచ్చింది మంచం మీద, అది మనకి సానుకూలం అని మనం భావన చేయాలి. ఆరోగ్యం బాగోకపోతే సానుకూలం ఎలా అవుతుంది? సానుకూలమే. ఎలా అంటే బయటికి వెళితే మనం 1 కోటి నష్టాన్ని కాస్త 10 కోట్ల నష్టం చేసే ప్రమాదం ఉంది. ఆ నష్టం జరగకుండా భగవంతుడు మన ఇంట్లో అదుపు చేశాడు. అందుకని మనం ఈ అనారోగ్యం ఏదో వచ్చింది, మనం ఎక్కడో పడుకోవాల్సి వచ్చింది, ఇంట్లో 10 రోజులు ఉండవలసి వచ్చింది, దాన్ని సానుకూలంగా తీసుకోవాలి. ఇంట్లో ఉండి చేసుకోగలిగిన పనులు మనం మామూలుగా వ్యాపారంలో పడితే భార్యతో భర్త కానీ భర్తతో భార్య కానీ అసలు మాట్లాడుకోవటమే లేదు ఈ మధ్యలో. అందుకే రకరకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. ఎవరు ఏమి నేరుగా మాట్లాడుకోరు, ఏమన్నా ఉంటే ఫోన్లోనే అంతా కూడా ఫోనే మాట్లాడుతుంది ఈ రోజుల్లో మానవ సంబంధాలు. ఇప్పుడు ప్రసంగం ప్రారంభించే ముందు దయచేసి ఫోన్లు కాసేపు పక్కన పెట్టమని చెప్పారు. ఎందుకంటే ఫోన్లు ఉంటే మనం మాట్లాడుకోలేము, నేను మాట్లాడలేను, మీరు వినలేరు. ఎందుకంటే అందులో అంత ఆకర్షణీయమైన విషయాలు ఏవో ఉంటాయి. ఎవరో ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు, మనకు అది ఆసక్తిగా అనిపిస్తూ ఉంటుంది, సహజంగానే అది అటువైపు లాక్కుపోతుంది. ఈరోజు మానవ సంబంధాలు విచ్ఛిన్నం అయిపోవడానికి ఫోన్ పెద్ద కారణం అయిపోయింది. మనుషుల్ని కలపడానికి పుట్టిన ఫోను ఈరోజు మనుషుల్ని విడదీస్తుంది. నలుగురు మనుషులు కూర్చుని మాట్లాడుకుంటారు, రాజకీయం ఏం జరుగుతోంది, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మామూలుగా స్థితిగతులు ఎలా ఉన్నాయి, వ్యాపారం ఎలా ఉంది, ఈ విషయాలు మాట్లాడుకో. భార్యాభర్తలు బాగుండాలి, ఆరోగ్యంగా కాపురం ఉండాలి, అన్యోన్య దాంపత్యం ఉండాలి అంటే ఎంత మాట్లాడుకోవాలో అంత మాట్లాడుకుని తీరా. భార్యకి భర్త, భర్తకి భార్య సమయాన్ని కేటాయించాలి, మాట్లాడుకోవటానికి అవకాశం. ఇదిగో అన్నాం కదా అని 3-4 గంటలు మాట్లాడితే తర్వాత వచ్చేది గొడవలే. అంత మాట్లాడవలసిన అవసరం లేదు, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడు. అసలే మాట్లాడకపోతే ప్రమాదం. అసలే మాట్లాడలేదు, ఆ ప్రమాదంలో మనకేదో అనుకోకూడని ఇబ్బంది ఏదో వచ్చింది అనుకోండి, మాట్లాడకపోవటం వల్ల అది ఇంకా ముదిరిపోతుంది. ఈరోజు ఆధునిక తరంలో మావిడాకుల సంస్కృతి కాస్త విచ్ఛిన్నం అయిపోయి విడాకుల బాట పడుతున్నారు ఎక్కువ మంది. అంటే ఎందుకు పడుతున్నారా అంటే మాట్లాడుకోకపోవటం. ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉంటారు, వారి పని వారు చేసుకుంటారు, వీరి పని వీరు చేసుకుంటారు. పిల్లలు వస్తే వాళ్ళకు ఆండ్రాయిడ్ ఫోన్ విసిరేస్తున్నారు. మరి బాగుండమంటే ఎక్కడ బాగుంటాయి సంబంధాలు? ఎవరితో మనం సమయం గడుపుతామో ఆ సంబంధం ఎప్పుడు కూడా బాగుంటుంది. తల్లిదండ్రులు మనతో బాగుండాలి, అత్తాకోడళ్ళ వాళ్ళ మధ్యలో కాస్త బాగుండాలి, మాటలు బాగుండాలంటే సమయం గడపాలి. ఎంత గడపాలో అంత గడపాలి, ఎంత అవసరం లేదో అంత వదిలే. ఎంత బాగోగులు పట్టించుకునే వరకు పట్టించుకుని మిగిలిన విషయాలు వదిలేయాలి. పండుగల సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే అది. కానీ ఇంకా మిగిలిన సంస్కృతులతో పోల్చుకుంటే, పాశ్చాత్య సంస్కృతులతో పోల్చుకుంటే మన తెలుగు సంస్కృతి ఎందుకు ప్రత్యేకం, ఉగాది పండుగ ఎందుకు ప్రత్యేకం అంటే మనకి వాతావరణంలో వచ్చే మార్పుని బట్టి మనం పండుగలు చేసుకుంటూ ఉంటాం. వాతావరణంలో వచ్చిన మార్పుని బట్టి 31వ తారీఖు అయిపోగానే 1వ తారీఖు ఏం పెద్ద మార్పు ఏం జరగదు. పాశ్చాత్య విధానంలో ఏ మార్పు జరగదు. న్యూ ఇయర్ రోజు ఏం జరుగుతుంది? మహా అయితే పోలీసులకు కొంతమందిని అరెస్ట్ చేస్తారు, లైసెన్సులు లేవని బళ్ళు లోపల వేస్తారు, తాగి తందరాలని వాడు జైల్లో వేస్తారు. అంతకంటే జరిగే అద్భుతాలు ఏమీ లేవు న్యూ ఇయర్ రోజు. అంతకంటే ఏం జరుగుతున్నాయి కనుక ఈరోజు. కానీ ఉగాది పండుగ రోజు మనం గమనిస్తే ఎండిపోయిన చెట్లన్నీ అద్భుతంగా వికసిస్తున్నాయి. ఎండిపోయిన చెట్లు, ఎండిపోయిన వాతావరణం, చలికాలంలో మొత్తం చెట్లన్నీ ఎండిపోతాయి, వర్షాలు పెద్దగా కనిపించవు, అసలు వర్షాలు పడవు సాధారణంగా. అంటే ఈ మధ్య కలుషితమైన వాతావరణం ఉండడం వల్ల ఎండాకాలంలో అప్పుడప్పుడు వర్షాలు, చలికాలంలో విపరీతమైన తుఫాన్లు, ఒక్కోసారి అవి వాతావరణ పరిస్థితులు బట్టి రావచ్చు. కానీ ప్రకృతి సమతౌల్యత అంటే ప్రకృతిలో దేన్ని ఎలా ఉండాలో అలా ఉండనివ్వగలిగితే గనక, అంటే మనం ఇన్ని అపార్ట్మెంట్ల నడుమ కూడా ఎక్కడ చెట్లు ఉన్నాయో వాటిని ఉండనిచ్చి, ఎక్కడ చెరువులు ఉన్నాయో వాటిని ఉండనిస్తే గనక సమతౌల్యతతో ఉంటుంది ఖచ్చితంగా. చెరువు ఉంది కదా అని మనం దాన్ని సగం మింగేసి దాని మీద అపార్ట్మెంట్ 30 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టేసామనుకోండి, ఏం ఉపయోగం? మన పోయి మనమే తవ్వుకున్నాం, రేపు నీళ్ళు లేదని బాధపడేది మనమే, ఉన్న చెరువును తవ్వేసింది మనమే. ఇక్కడ అంటే హైదరాబాద్ పట్టణ వాతావరణంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి చెరువు అనేది ఏదో వ్యాపార కేంద్రంగా భావించకూడదండి. ఈరోజు చెరువు ఒక వ్యాపార కేంద్రం అయిపోయింది. ఎందుకు? చెరువు ఒకటి ఉంటుంది, దాని చుట్టూ అపార్ట్మెంట్లు కట్టి దానికి ఏదో లేక్ వ్యూ అపార్ట్మెంటు, డైరెక్ట్ రివర్ అపార్ట్మెంటు, వాటర్ ఫాల్స్ అపార్ట్మెంట్ అని పేర్లు పెట్టి ఆ ఫ్లాట్లన్నీ 30 కోట్లకి 40 కోట్లకి ఇష్టం వాళ్ళకి వచ్చిన రేట్లకు అమ్మేస్తారు. రేట్లకి ఏం అర్థం ఉంది దానికి? పైగా చెరువు కనబడితే ఒక రేటు, కనబడకపోతే ఒక రేటు, బాగా ఎత్తుంటే ఒక రేటు, కింద ఉంటే ఒక రేటు. దానికి ఏమిటట? దిగొచ్చి చూడొచ్చు కదా అదే చెరువుని, కిటికీలోంచే చూడాలా? ఆ కిటికీలోంచి చూడటం కోసం 5 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏమిటి చూడకపోతే కిందకు వచ్చి చెరువు దగ్గర కూర్చోవచ్చు కదా గట్టు మీద. అదే చెరువులు, అదే వాతావరణం పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు వద్దు 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 వద్దని మనం పరిగెట్టుకుంటూ పట్టణాలకు వచ్చేసాం కదా, మనకు అది నచ్చలేదు కదా, వద్దనుకున్నామే, చెరువులు నచ్చలేదు, ఇదంతా ఏమిటో పాతకాలం మనుషుల్లో ఏమిటి జీవన విధానం అని తిట్టుకున్నామే మనం పాత తరం వాళ్ళని.
ఇప్పుడు అదే చెరువుల కోసం, అదే చెట్ల కోసం మా అపార్ట్మెంట్ కిటికీ నుంచి చూస్తే నేరుగా చెట్లు కనబడతాయి తెలుసా? ఎంత విడ్డూరమో! చెట్లు కనబడడం అంత ఆశ్చర్యమా? అంటే అంత అరుదైపోయాయి అన్నమాట. చెట్లు లేవు, ఎక్కడ చెట్లు లేవు. ఓ పెద్ద చెట్టు కనబడేసరికి మా కాలనీలో పెద్ద చెట్టు ఉంది తెలుసా అని రేపు ఈ పిల్లలందరూ చెప్పుకుంటారు. అంటే చెట్టు కనబడటం కూడా అంత విడ్డూరం అయిపోతుంది ఒక 10 ఏళ్ళకి. చెట్లు మనమే కొట్టేసి, చెరువులు మనమే మింగేసి, వాటిని ఏదో వ్యాపార పదార్థాలుగా వాడుతూ ఉంటే ఇంకెక్కడ మనిషి ఎదుగుతాడు? మన జీవన విధానం బాగుండాలంటే ఇటువంటి పండుగల ద్వారా మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే తెలుగు సంప్రదాయం ప్రకారం మనం ఉగాది రోజునే మనకి సంవత్సరం ప్రారంభమైంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మనం నేర్పించవలసింది ఏమిటి అంటే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27 నక్షత్రాలు ఉన్నాయి, వాటి పేర్లు కంఠస్థం చేయించాలి. 12 రాసులు ఉన్నాయి, వాటి పేర్లు కంఠస్థం చేయించాలి. 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి, వాటి పేర్లు కంఠస్థం చేయించాలి. వాడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 చెప్పగానే మనం అబ్బా ఎంత బాగా నేర్పించేశారో స్కూల్లో అంటాం. 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి, నేర్పించవచ్చు కదా. వాటికి ఎన్ని అర్థాలు ఉన్నాయి? 2021 ఏం అర్థం ఉంది దానికి? 2022 ఊరికే జైల్లో ఖైదీలకు కూడా నెంబర్ వేస్తారు. 420, 422, 433 నెంబర్లు వాడికి కూడా వేస్తారు. సంవత్సరానికి కూడా నెంబర్లే వేశారు. ఏమిటి పెద్ద తేడా? కానీ తెలుగు మాట గమనించండి, శుభకృతు, శోభకృతు అర్థవంతమైన పదాలు కదా. మనకి శోభను కలిగిస్తుంది, శుభాన్ని కలిగిస్తుంది. ప్రతి పదానికి ఒక అర్థం ఉందా లేదా? అది తెలుగు సంప్రదాయంలో ఉన్న గొప్పతనం. అందుకని అసలైన ఉగాది ఎప్పుడు అంటే తెలుగు వాళ్ళు జరుపుకునే ఉగాది. ఇదే రోజున మరాఠీ వాళ్ళు, కాస్త రకరకాల ప్రాంతాల వాళ్ళు కూడా గుడి పడవాన రకరకాల పండుగలు జరుపుకుంటూ ఉంటారు. అవి కూడా మంచి సంప్రదాయాలు. అంటే ప్రాంతీయమైన సంప్రదాయం ఏది ఉంటుందో అది అసలైన సంప్రదాయం. మన ప్రాంతం ఏంటి అంటే మనం కేవలం తెలుగు వాళ్ళమనే కాదు, భారతీయ సంప్రదాయం ఏదైతే ఉందో అది మనం గౌరవించాలి. భారతీయ కాలమానం ప్రకారం ఏ లెక్కలు ఉన్నాయో వాటిని మనం గౌరవించాలి. అన్ని పురోహితుల వారికి అట్టిపెట్టి సంవత్సరం ఏదో కూడా మీరే చెప్పండి, నా రాశి ఏదో కూడా మీరే చెప్పండి అంటే బ్యాంకు లాకర్ తాళం కూడా ఆయనకే ఇచ్చే, ఇంకెందుకు మనం చేయటం? కనీసం మన రాశి ఏది, మన నక్షత్రం ఏది, మనం ఏ పాదంలో ఉన్నాం, ఏమిటి, ఈ పాదానికి ఆ పాదానికి తేడా ఏమిటి, అసలు ఈ నక్షత్రానికి ఏ రాశి, ఆపాటి ప్రాథమిక జ్ఞానమైనా మనకు ఉండి తీరా. అన్నింటినీ పక్క వాళ్ళకి అప్పచెప్పి మనం డబ్బులు ఇస్తాం కదా వాళ్ళు జరుగుతారు అనుకోకూడదు. అటువంటి సమస్యలే మనం తెచ్చిపెట్టుకుంటున్నాం ఈరోజు జీవితంలోకి. అంటే ఒక కొత్త యాప్ని మనం డౌన్లోడ్ చేసినప్పుడు దానికి మనం చాలా పర్మిషన్స్ ఇవ్వాలి. సమస్యలు మనమే తెచ్చిపెట్టుకుంటాం. నీ కాంటాక్ట్స్ తీసుకోమంటావా అంటే ఎలవ్, నీ మెసేజెస్ చదవమంటావా ఎలవ్, నీ ఫోటోలు వీడియోలు అవి చూస్తాను అనుమతిస్తావా, హాయిగా చూసుకో, ఇబ్బంది ఏమి లేదు, ఎలవ్. అన్ని పర్మిషన్స్ మనమే ఇచ్చేసి నా డేటా అంతా దొంగతనం అయిపోయిందని మనమే ఏడుస్తాం. మరి పర్మిషన్లు ఎవరు ఇవ్వమన్నారు? అసలు అన్ని యాప్కి అన్ని పర్మిషన్లు ఎందుకు ఇవ్వాలి? ఈ యాప్లకి పర్మిషన్ ఇవ్వడం అనే విషయం మనకు అర్థమైతే జీవితంలోకి ఎవరిని రానివ్వాలో ఎవరిని రానివ్వకూడదో కూడా మనకు అర్థం. అనవసరమైన విషయాల్ని రానివ్వకూడదు. ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో, బంధువులైనా ఏ సంబంధాలైనా ఎంత అవసరమో ఎంతవరకు మనం నడిపించాలో అంతవరకు నడిపించాలి. మరీ మనం అప్పులు పాలైపోయేంతగా వాళ్ళ జీవితం కూడా మనమే పట్టించుకునే అంతలా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అందుకని మనం ఏది నడిపించినా కూడా ఏ బంధాలైనా ఏ బాంధవ్యాలైనా ఎంతవరకు అవసరమో అంతవరకు నడిపించుకోగలగాలి. ఆ యాప్స్ విషయంలో అయినా కూడా మనం చేస్తున్నది అదే. ఈరోజు మైక్రోఫోన్ మనం పర్మిషన్ ఇచ్చేస్తున్నాం చాలా వాటికి. అది ఇష్టం వచ్చిన విషయాలన్నీ వినేస్తుంది. ఇంట్లో భార్యాభర్త మాట్లాడుకునే విషయాలు వినేస్తుంది, ఆర్థికమైన లావాదేవీలు వినేస్తుంది, అన్నీ వినేస్తుంది మైక్రోఫోన్. ఎందుకనట? ఇంతకుముందు ఆర్థికమైన విషయాలు మాట్లాడుకోవాలంటే భార్యాభర్త ఒక గదిలోకి వెళ్ళి మాట్లాడుకునేవారు. ఏది? ఇంట్లో అత్తమామ ఉన్నా, అమ్మా నాన్న ఉన్నా కూడా భార్యాభర్తల ఏకాంతం ఒకటి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకునేవారు. కానీ ఈరోజు ఆ ఏకాంతంలో మనం 2 ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా మనం అనుమతి ఇచ్చాం. అది ఇష్టం వచ్చిన పదాలనే రికార్డు చేస్తూ ఉంటుంది. మనం ఏదైనా ఇంగ్లీషులో ఉండే పదాలు ప్రధానంగా ఏవైనా మనం మాట్లాడుతూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ద్వారా ఆ పదాలు పట్టేస్తుంది. ఆ పదాలన్నీ పట్టేస్తుంది. మనం లాకర్ 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 అంటే వెంటనే మనకి ఫోన్ తెరిచేసరికి లాకర్ గురించిన అడ్వర్టైజ్మెంట్లన్నీ వచ్చేస్తాయి. మనం ప్లాట్ 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 అంటుంటే ప్లాట్ గురించిన అడ్వర్టైజ్మెంట్లన్నీ వచ్చేస్తాయి. కృత్రిమ మేధ అంటే మనిషికుండే మెమరీ పవర్ ఎంత గొప్పదో, మేధా సంపత్తి ఎంత గొప్పదో, దానికి అద్దం లాంటి, ప్రతిబింబం లాంటి ఒక మేధా సంపత్తిని తయారు చేసే ప్రయత్నం చేస్తుంది. టెక్నాలజీ మంచిదే. శాస్త్రవేత్తలు, సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళని తిట్టుకోక్కర్లేదు. 8 గంటలు 10 గంటలు కూర్చోవటం అంటే కష్టమైన పని. మేము 2 గంటల కంటే కూర్చోలేము ప్రసంగానికి, కానీ వాళ్ళు కూర్చుంటున్నారు. ఆరోగ్యాలు పాడు చేసుకుని కూర్చుంటున్నారు. కానీ ఆ టెక్నాలజీని, ఆ సాంకేతికతని ఎంత వినియోగించుకోవాలో అంత వినియోగించుకోవాలి. మన అవసరం మేరకు దేనికైనా కూడా గీత మనం గీయాలి. ఇంత కాలనీలో ఉంటూ కూడా మన వ్యక్తిగతం, మా ఇంట్లో ఇంతవరకే రావాలి, మా ఇంట్లో ఇంతవరకే అవకాశం, ఈ విషయాలు లోపలికి రావడానికి వీళ్ళు, మా ఇంట్లో మేము ఇలాగే ఉంటాం, మిగిలిన వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు, మేము ఎలా ఉంటాం.
అది పక్కింటి వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా అనుసరిస్తారు. మనం చేసినా చేయకపోయినా అందరినీ మార్చాలనే లక్ష్యాలు పెట్టుకోవద్దు, మనం మారితే చాలు, తెలుగు సంప్రదాయం ప్రకారం. అందుకని మన సంస్కృతిలో ఒక గొప్ప మార్పు మనకి ఉగాది పండుగ రోజు కనబడుతుంది. అంటే ఎండిపోయిన చెట్టు కూడా ఇంకెందుకు పనిచేయదు అనుకున్న చెట్టు కూడా ఒక్కసారిగా వసంత శోభ వచ్చేసరికి చక్కగా అద్భుతంగా మనకి అద్భుతమైన చిగురు, అద్భుతమైన పళ్ళు, అద్భుతమైన కాయలు, ఎంతో నవరసభరితంగా తయారవుతుంది. మనిషి జీవితం కూడా అంతే. క్రితం ఏడాది బాగులేదు అన్నారు ఒకసారి, కానీ ఈ ఏడాది చూసేసరికి ఈ ఏడాది మీకు కాస్త కలిసి వస్తుంది అన్నారు. అంటే క్రితం ఏడాది కాస్త ఎండిపోయిన చెట్లా ఉంది మన పరిస్థితి, ఈ ఏడాది కాస్త పళ్ళు పువ్వులు కాయలు అన్నీ బాగానే ఉంది కదా. అదిగో అన్నాం కదా అని అన్ని ఏడాదిలో ఇలాగే ఉండవు. ఈ ఏడాది బాగుంది, మళ్ళీ వచ్చే ఏడాది బాగోకపోవచ్చు. దానికే బాగుండడం బాగోకపోవటం అనేది అంతిమంగా అన్నిసార్లు మన చేతిలో లేవు. అందుకని మన చేతిలో లేని పరిస్థితులకి మనం అమ్మవారికి నమస్కరించుకోవాలి. మనం ఏ రూపంలో ఆరాధిస్తే దైవాన్ని ఆ రూపంలో నమస్కరించుకోవాలి. మానవ ప్రయత్నం మనం కొంత చేయాలి. మనం ఎంత జాగ్రత్త పడుతున్నా, అమ్మవారికి ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కుంకుమార్చనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఇంట్లో పరిస్థితులు మారటం లేదు అంటే మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన ప్రవర్తనలో ఏదైనా లోపం ఉందా అని ఆలోచన చేయాలి. నా రాశిలో లోపం ఉందా, నా నక్షత్రంలో లోపం ఉందా, ఈ రాశి వాళ్ళందరూ ఇంటేనట కదా, ఇటువంటి సిద్ధాంతాలకు పోకూడదు. నా ప్రవర్తనలో ఏం లోపం ఉంది, నాకు ఎందుకు కలిసి రావట్లేదు, నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను కదా, రోజు పూజలు చేస్తున్నాను కదా, నమస్కరిస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, అయినా కూడా నాకు ఎందుకు కలిసి రావటం లేదనే ప్రశ్న వేసుకోవాలి. అంటే మన ప్రవర్తనలో రావాల్సిన మార్పు ఏదో ఉంది. నేను 1000 కోట్ల అవినీతి చేస్తాను, పక్కవాడిని మోసం చేస్తాను, కానీ రోజు వచ్చి నేను దేవుడికి దండం పెడతాను, 108 ప్రదక్షిణాల్లో ఒక్క ప్రదక్షిణ కూడా తక్కువ చేయను అంటే దేవుడు కరుణించాలా వద్దా మీరే చెప్పండి. దేవుడు కరుణించాలా వద్దా? 1000 కోట్ల మోసం చేస్తాడు, లేకపోతే అవినీతి చేస్తాడు, పక్కవాడిని మోసం చేస్తాడు, చేయకూడని హత్యలో ఏవో చేస్తాడు, ఘోరాలు చేస్తాడు, ఏవో చేయకూడని మోసాలు చేస్తాడు, తల్లిదండ్రులని బాధ పెడతాడు, కానీ దేవుడి దగ్గరికి వచ్చి రోజు 108 ప్రదక్షిణాలు చేస్తాడు. దేవుడు వాడిని కరుణించాలా వద్దా మీరే చెప్పండి. కరుణిస్తే హిందూ ధర్మం సరైనది అవుతుందా, సరైనది అవ్వదా? అటువంటి వాడిని కూడా దేవుడు కరుణిస్తే మరి ధర్మమే తప్పు కదండి. ఇంకా ధర్మం అనే మాటకు అర్థమే ఉంది. ధర్మం అంటేనే సరైనది అని అర్థం కదా. ఏది సరైనదో అది మాత్రమే భగవంతుడు ఆమోదిస్తాడు. అందుకని మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటాయి అంటే, కలిసి రావట్లేదు అంటే మన ప్రవర్తనలో ఏదో లోపం ఉంది. మనం ఎక్కడైనా పక్క వాళ్ళ డబ్బుల కోసం ఆశపడ్డామా, నాకు అవసరం లేదు, నేను కష్టపడి సంపాదించుకుంటా, నాకు వేరే వాళ్ళ డబ్బులతో నాకు అవసరం లేదు, ఇంకొకరిని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకు ఎంత ఉంటే అంతలోనే బ్రతుకుతా, పక్క వాళ్ళకు మోసం చేయను. వీలైతే నేను ఇవ్వగలిగిన దాంట్లో 5% 10% నాకు తోచినంత, నేను 10 రూపాయలు ఇవ్వగలిగితే 10 రూపాయలు, బాగా ధనవంతుడిని నేను 1,00,000 రూపాయలు కూడా ఇవ్వగలనంటే 1,00,000 రూపాయలు, మన స్తోమత మేరకు యథాశక్తి పూజాంకరిష్య అన్నట్టుగా మన స్తోమత మేరకు మనం దానం చేయగలం. అప్పుడు పరిస్థితులు మారుతాయి. కేవలం దైవారాధన వల్ల పరిస్థితులు మారవు, కేవలం మానవ ప్రయత్నం వల్ల కూడా పరిస్థితులు మారవు. కొంత మానవ ప్రయత్నం, ఆ పైన కొంత దైవశక్తి, రెండు ఉంటేనే జీవితం మారుతుంది. అందుకని మన తెలుగు సంప్రదాయం ప్రకారం మారిన వాతావరణాన్ని బట్టి ప్రజలకి ఏది అనుకూలమో, భక్తులకి ఏది అనుకూలమో అది మనం అనుసరిస్తూ పండుగలుగా జరుపుకుంటూ ఉన్నాం. ఉగాది అనగానే మనకు 3 విషయాలు గుర్తొస్తాయి. ఉగాది రోజు 3 ప్రధానమైన విషయాలు. ఒకటి ఉగాది పచ్చడి, 3 పకారాలే, పచ్చడి, పంచాంగం, పద్యం. ఈ 3 ఉగాది రోజు చాలా ప్రధానం. ఉగాది పొద్దున్నే లేవగానే మనం షడ్రుచోపేతంగా చేసుకునే ఉగాది పచ్చడి, అందులో 6 రకాల రుచులు పెట్టారు. మన స్త్రీమూర్తులకి నమస్కారం. అంటే ఇప్పుడు మగవాళ్ళు కూడా వంట చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెట్టేయటం ఏం తప్పేం లేదు ఇంకా, అందుకని పురుషులకు కూడా నమస్కారం. 6 రుచులు కలిపి మనకు చాలా అద్భుతంగా ఒక రుచిని అందిస్తూ ఉన్నారు. పచ్చడి దేనికి ఉపయోగం అయ్యా అంటే మన శారీరకమైన ఆరోగ్యానికి ఉపయోగం. మరి పంచాంగం దేనికి ఉపయోగం అయ్యా అంటే మన భవిష్యత్ ప్రణాళికలకి, మన జీవితం నడిచే విధానానికి అది ఉపయోగం. మరి పద్యం దేనికి ఉపయోగం అయ్యా అంటే మన మానసికమైన ఆరోగ్యానికి ఉపయోగం. ఈ కాలనీ వాళ్ళు నన్ను అడిగితే 3 పనులు చేశారు. ఎప్పుడు ఉగాది పండుగ సార్థకం అవుతుంది అంటే మనం ఉదయం పచ్చడి తిన్నప్పుడు, పంచాంగ శ్రవణం చేసినప్పుడు. ఆయన పఠనం చేశారు, మనం శ్రవణం చేసాం, విన్నాం. అందుకని శ్రవణం చేసినప్పుడు 4 తెలుగు పద్యాలు విని దాన్ని ఆచరించే ప్రయత్నం చేసినప్పుడు ఉగాది పండుగ పూర్తిగా సార్థకం అవుతుంది. అందుకని ఒక ప్రవచనం పెట్టుకోవడం ద్వారా నాదేనని లేదు. ప్రవచనకర్తలు ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు, యువతరంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇన్ని కాలనీలలో ఇన్ని చోట్ల మాట్లాడాలంటే ఒకడైతే ఎక్కడ సరిపోతుంది, చాలామంది ఉన్నారు చెప్పడానికి. పక్క కాలనీలో మరొక పండితుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏదైనా కూడా ఎవరో ఒకరిని పిలిపించుకుని 4 తెలుగు పద్యాలు వినడం, తెలుగు పచ్చడిని, మన ఉగాది పచ్చడిని ఆస్వాదించడం. అందులో 6 రుచులు ఉన్నాయి. ఏ రోజు కూడా మన వంటలో సాధారణంగా 6 రుచులు ఉండే అవకాశం లేదు, కానీ ఉగాది పచ్చడిలో మనకు 6 రుచులు దొరుకుతాయి.
నాకు తీపి ఇష్టం అండి, ఉప్పు ఇష్టం అండి, నాకు కారం ఇష్టం లేదు, చేదు ఇష్టం లేదు, వగరు ఇష్టం లేదంటే కుదరదు. అన్నీ కలిపేశారు అందులో, నువ్వు తినాల్సిందే. తినాలి, కాస్త పలచగా చేస్తే తాగాలి, ఏదైనా ఒకటే పద్ధతి. ఉగాది పచ్చడి అన్నాక ఉగాది పచ్చడిని అందులో ఉన్న 6 రుచుల్ని నువ్వు మాట్లాడకుండా ఎలా ఆస్వాదించావు? ఇప్పుడు నేను ప్రసంగం చెప్పే ముందు నాకు ఇచ్చారు, అమ్మ ఇందులో నాకు చేదు కుదరదమ్మా, వగరు కుదరదంటే తీసేస్తారా? కలిపేసిన పదార్థాల నుంచి ఎలా తీయాలి బయటికి? వెయ్యక ముందంటే ఆలోచన చేయొచ్చు. ఇప్పటికే వంట వండేశాక నాకు పలానాది ఎక్కువైందంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మార్పులు చేస్తే అవుతుంది. అది వంట చేసే వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు కాబట్టి ఆ విషయంలో నేను అదృష్టవంతుడు. మా ఆవిడ వండి పెడుతుంది, నేను హాయిగా తింటా. ఆ విషయంలో అదృష్టవంతుడు, అందుకని నాకు తెలియదు. కానీ నిజంగా సమూలమైన మార్పులు చేయడానికి అవకాశం లేదు. ఇచ్చిన దాన్ని మనం పచ్చడిని ఎలాగైతే యథాతథంగా మనం తీసుకున్నామో, ఈ ఏడాది పొడవునా కొన్నిసార్లు తీపి వార్తలు ఉంటాయి, కొన్నిసార్లు చేదు వార్తలు ఉంటాయి, కొన్నిసార్లు పులిపెక్కిచ్చే వార్తలు ఉంటాయి, కొన్నిసార్లు వగరు వార్తలు ఉంటాయి. అన్నింటిని తీసుకోవాల్సిందే. నాకు వద్దు, కుదరదు, నాకు అన్ని తీపి వార్తలే కావాలి, పొలమంటూ లక్ష్మీదేవి మా ఇంట్లోనే ఉండాలి, ఎప్పుడు కనకధార మా ఇంట్లో కురుస్తూ ఉండాలి, కాలనీ అంతా నాశనం అయిపోయినా పర్వాలేదు, నేనే బాగుండాలంటే కుదరదు, సాధ్యమయ్యే పని కాదు. ఎవరికి అమ్మవారు అలా ఒకరికి ఇవ్వదు. మనం ఎంతో భక్తితో చదివే కనకధారాస్తవం స్తోత్రం చదువుతాం కదా. మనం ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు కనకధారా స్తోత్రం చదువుతారు. అది చాలా మంచి స్తోత్రం, ఖచ్చితంగా మార్పు వస్తుంది. 40-42 రోజుల పాటు మానకుండా ఒకే సమయానికి చదివితే కొంత మార్పు ఖచ్చితంగా వస్తుంది. కానీ అర్థం తెలుసుకోకుండా చదివితే పూర్తిగా మార్పు రాదు. ఏ స్తోత్రమైనా ఏ పారాయణ అయినా అర్థం తెలుసుకుని తీరాలి. లలితా సహస్రనామ పారాయణ చేయమన్నారు. ఇక్కడున్న ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది లలితా సహస్రనామాలు గొక్క తిప్పుకోకుండా అప్పచెప్పేస్తారు. పుస్తకాలు అవసరం లేదు, అంతగా చదివేశారు. అంతగా నోటికి వచ్చేసిన లలితా సహస్రనామాలకి ఇప్పుడు ఎలాగో మనకు అది నోటికి వచ్చింది కాబట్టి ఈ ఏడాది నుంచి మనం అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇంకొంచెం బాగుంటుంది. అమ్మవారిని ఒక నామంతో మనం పిలుస్తున్నప్పుడు తాటంక యుగళీభూత తపనోరూపమండల అన్నాం, ఏదో ఒక నామంతో పిలుస్తాం, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అన్నాం. అనగానే ఆ నామానికి ఉన్న అర్థం తెలిసినప్పుడు ఎంత గొప్ప అర్థం చెప్పారని కళ్ళమంట నీళ్లు వస్తాయి సహజంగా. అలా కాకుండా మనం చదువుతూనే పోయాం అనుకోండి, ఒక్కోసారి మనకు అది అలవాటు అయిపోతుంది. మనం వేరే పనిలో ఉంటాం, ఓ పక్క టీవీ నడుస్తూ ఉంటుంది, ఓ పక్క కుక్కర్ మోగుతూ ఉంటుంది, ఓ పక్క ఇంట్లో అన్ని పనులు అవుతూ ఉంటాయి, ఇంకో పక్క లలితా సహస్రనామం అవుతూ ఉంటుంది. ఇవి అవి ఒకటేనా? కాదు కదా. లలితా సహస్రనామ పారాయణ ఎంత గొప్ప పని. అది అర్థం కావాలంటే దానికి కేటాయించే సమయాన్ని దానికి కేటాయించాలి. మనం అన్ని పనులకి సమయాన్ని కేటాయిస్తాం. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి కారు నడుపుతూ కూడా చదివేయచ్చులే, ప్రయాణంలో కూడా చదివేయచ్చట కదా. దేవుడు చాలా మంచివాడు పాపం, అమ్మాయి కూడా మనం ఎప్పుడు చెప్పినా ఒప్పుకుంటాడు. మరి ఎంత వేరు బాగులు వాడో దేవుడు పాపం. భక్తులు ఎన్ని రకాలుగా చెప్పినా సర్దేసుకుంటాడు. అంత మంచి భార్యాభర్తలు ఉంటే బాగుండు, అంత సర్దుకునే తత్వం ఉంటే. దేవుడే అన్నీ సర్దుకోవాలి, మనమేమో సర్దుకోం. మరి అంటే మనుషులు ఒక్కొక్కసారి ఎంత స్వార్థపరులు అయిపోతారో చూడండి. ఒక్క 5 నిమిషాలు 24 గంటల్లో ఇవ్వవయ్యా అంటే హెచ్ఆర్కి సమయం ఇస్తాడు, తండ్రికి సమయం ఇస్తాడు, తల్లికి సమయం ఇస్తాడు, పిల్లలకు సమయం ఇస్తాడు, ఉద్యోగం ఇచ్చేవాడికి సమయం ఇస్తాడు, అప్పిచ్చేవాడికి సమయం ఇస్తాడు, పోస్ట్ మ్యాన్కి ఇస్తాడు, ఎలక్ట్రిసిటీ మ్యాన్కి ఇస్తాడు, వాటర్ మ్యాన్కి కూడా ఇస్తాడు, హీ మ్యాను షీ మ్యాన్కి కూడా ఇస్తాడు. దేవుడికి ఎవరైనా ఒక 5 నిమిషాలు అంటే అబ్బే నాకు సమయం లేదు, మా అమ్మ చదువుతుంది కదా, ఆవిడ ఆశీర్వచనం వల్ల నాకు కొంత వచ్చేస్తుందిలే అంటే. అమ్మ చదవటం వల్ల మనకు రాదు, ఆవిడకే వస్తుంది, మనం చదివితేనే మనకు వస్తుంది. చిన్నపిల్లలు అయితే కలిసి వస్తుంది. ఇప్పుడు ఆ వయసు పిల్లలు ఉన్నారు, వాడికి గరికపాటి వారి ప్రసంగం వాడికి ఎందుకు? వాడికి ఏదో తీపి చాక్లెట్ ఏదో పడేస్తే వాడు తింటూ కూర్చుంటాడు, వాడికి ప్రసంగం అర్థం కాదు ఈ వయసులో. కానీ అర్థం చేసుకునే వయసు ఉన్నవాళ్ళ విషయం వేరు. అందుకని అటువంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన వాడికి కలిసి వస్తుంది. కానీ పెద్ద అయ్యే కొద్దీ మన ప్రయత్నం మనం చేసుకోవాలి, మన మంత్రం మనం చదవాలి. అంటే మనం రోజు భగవంతుడికి కేటాయించే సమయం 5 నిమిషాల 10 నిమిషాల మనం కేటాయించేసి అరగంట కనీసం అని నా అభిప్రాయం, అరగంట కనీసం మనం కేటాయించి మిగిలినప్పుడు కారు నడిపేటప్పుడు నామస్మరణ చేయవచ్చు, వంట చేసుకునేటప్పుడు నామస్మరణ చేయవచ్చు, ఇటు నుంచి అటు నడిచేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు నామస్మరణ చేయవచ్చు. ఎన్ని పనులు ఉన్నాయి కనుక అశౌచంగా ఉన్నప్పుడు తప్ప ఎప్పుడైనా మనం నామస్మరణ చేయవచ్చు. ఇది చేసి చూడండి, నిజంగా ఏడాది పొడవునా శుభం లేదు అశుభం లేదు, ప్రతికూలమైన పరిస్థితులు కూడా సానుకూలంగా మారిపోతాయి. మనం ఏం చెబితే జరుగుతుంది. నామస్మరణ అంత శక్తినిస్తుంది మనిషికి. అంటే అక్కడ శాస్త్రాన్ని తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు. శాస్త్రం మనకు కొన్ని జాగ్రత్తలు చెప్పింది. ముందంతా సమస్యలు చెప్పారు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, ఇటువంటి సమస్యలు ఉన్నాయన్నారు. అంటే ఏం చేయాలి? అనారోగ్యకరమైన పనులు చేయకు. ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది ఆలోచన చేస్తే మార్పు చేసుకోవచ్చును కదా. ఏదో వచ్చి పెట్టే ప్రమాదాలు మనం ఏం చేయలేము, కానీ తినడం వల్ల తినకపోవటం వల్ల వస్తున్న వ్యాధులు మనమైతే అరిగట్టవచ్చును కదా. ఆలోచన చేయాలి. 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి
మనం దాంట్లో ఏది వద్దనకుండా ఎలా స్వీకరిస్తున్నామో నిత్య జీవితంలో కూడా అన్నింటినీ కష్టాలని సుఖాలని మనం అలాగే స్వీకరించాలి. స్వామి శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రాన్ని రచించినప్పుడు ఆయన ఇంట్లో డబ్బులు కొరవడం కోసం ఆయన రచన చేయలేదు. కథ తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసును, పెద్దవాళ్ళందరికీ. ఆయన ఎందుకోసం ప్రార్థన చేశాడు అమ్మవారిని? ఎదురుగా ఉన్న ఒక ఆవిడ, ఒక సాధ్వి, ఆవిడకే తినడానికి ఏమీ లేదు. ఈయన అప్పటికే 6 ఇళ్లలో భిక్షాటన చేసుకున్నాడు. 7వ ఇంటికి వచ్చాడు, అక్కడ కూడా భిక్ష దొరకటం లేదు. 7వ ఇంట్లో దొరకకపోతే 8వ ఇంటికి వెళ్ళడానికి శాస్త్రం ఒప్పుకోదు. ఇప్పట్లాగా ఎక్కడ పడితే అక్కడ భిక్షాటన చేయడానికి వీలు లేదు. సన్యాసి అనేవాడు 7 ఇళ్లలోనే చేయాలి. దొరకపోతే ఆ పూటకు బస్సులు ఉండటమే. కానీ 7వ ఇంట్లో కూడా ఏమీ దొరకదేమో అని బక్క బ్రాహ్మణుడు బాధపడుతూ ఉంటే ఆవిడ ఏమీ దొరకలేదని చెప్పి ఒక ఉసిరికాయ పట్టుకొచ్చు. ఆ ఒక్క ఉసిరికాయ ఆవిడే తినవచ్చును కదా. అంటే ఆవిడ పరిస్థితి అంత దుర్భరంగా ఉంది. అప్పుడు స్వామి శంకరాచార్యుల వారు జగద్గురువులు, ఆయన ఆశ్చర్యపోయి ఆవిడ దగ్గర లేకపోయినా కూడా నాకు ఇవ్వాలని ఆలోచిస్తోందంటే ఇటువంటి వాళ్ళ దగ్గర కదా డబ్బులు ఉండవలసింది ఆయన ఆసువుగా ఆయన కనకధారా స్తోత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి సాక్షాత్తు అక్కడికి వచ్చి బంగారపు ఉసిరికాయల రాశిని కురిపించింది. అంటే కనకధారా స్తోత్రాన్ని ఆయన స్వార్థం కోసం జపం చేయలేదు, స్వార్థం కోసం రచన చేయలేదు, తన పొట్ట నింపుకోవటం కోసం చేయలేదు, ఎదుటి వాళ్ళు బాగుండడం కోసం చేసి. మనం చేసే ప్రార్థనలో కూడా మనం ఎప్పుడు భోజనం చేసేటప్పుడు అన్నదాత సుఖీభవ అంటాం. తెలుగు సంప్రదాయం ఎంత గొప్పదో చూడండి. సంస్కృత భాషకి దగ్గరగా ఉండే భాష మనకు. లోకా సమస్త సుఖినో భవంతు అంటాం మనం. నేనొక్కడనే బాగుండాలని మన తెలుగు వాళ్ళు ఎప్పుడూ కోరుకోడు. లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా బాగుండాలి. మనుషులు ఎప్పుడు కూడా సంకుచితంగా ఆలోచించమని మన సంప్రదాయం చెప్పలేదు. నలుగురు బాగుండాలని కోరుకోండి అని చెప్పి. అందుకని మనం నమస్కరించుకునేటప్పుడు కూడా అమ్మ అందరూ బాగుండాలి, ఏదో పెద్ద రోగం వచ్చిందిట, నేను ఒక్కదాన్ని బాగుంటే సరిపోతుందా, నేను ఒక్కడిని బాగుంటే సరిపోతుందా, అందరూ బాగుండేలా చూడమ్మా. ఎక్కువ మంది ప్రజలు చనిపోతుంటే ఎంత బాధాకరంగా ఉంటుందమ్మా వినడానికి. నలుగురు బాగుండేలా చూడు. పేద వర్గాలకి, అణగారిన వర్గాలకి వాళ్ళకి కలిసి రావాలని చూడమ్మా అని కోరుకోవాలమ్మా. అటువంటి కోరికలకు భగవంతుడు పొంగిపోతాడు. పేదవాళ్ళ కోసం కోరుకున్నాడు రా వీడు, పేదవాళ్ళ కోసం వీడు కోరుకునేంత మంచి మనస్సు ఉంటే వీడికి డబ్బులు ఇస్తే రేపు పేదవాళ్ళకి దానం చేస్తాడు. వీడికి ఇవ్వాలి మనం, స్వామివారు మనకి ఇప్పిస్తారు ఖచ్చితంగా. మాటను నిలబెట్టుకోవాలి. ఇచ్చాక మళ్ళీ ఇచ్చారు కదా మనం ఖర్చు పెడుతూ కూర్చోకూడదు. పేదవాళ్ళకి దానం చేస్తానని మాట ఇచ్చాము, దానం చేయగలగాలి. అంత గొప్ప సంప్రదాయం ప్రకారం మనం పండుగలు జరుపుకుంటూ ఉన్నాం. అందుకే ఉగాది పండుగ శుభాకాంక్షలని ఆంగ్లంలో చెప్పుకోవడం అంత అజ్ఞానం ఇంకొక మాట లేదు. చాలామంది నాకు వస్తున్న ఫోన్ మెసేజ్ల్లో కూడా, సందేశాల్లో కూడా చాలామంది హ్యాపీ ఉగాది అంటారు. ఎంతకంటే అజ్ఞానం ఇంకొకటి లేదు. హ్యాపీ ఉగాది ఏమిటి? ఇదేమన్నా న్యూ ఇయరా? ఉగాది శుభాకాంక్షలు అనలేమా మనం? పెద్దవాళ్ళు దయచేసి బాధపడొద్దండి. నేను చెప్పాలి కాబట్టి సందేశం చెబుతున్నాను, నేను ఎవరిని తిట్టాలనే అభిప్రాయంతో కాదు. కానీ తెలుగు సంప్రదాయం కదా, తెలుగు సంప్రదాయమైన తెలుగు పండుగకి మనం శుభాకాంక్షలు ఇంగ్లీషులో ఎందుకు చెప్పాలండి? ఉగాది శుభాకాంక్షలు అని చెప్పొచ్చును కదా, హాయిగా ధైర్యంగా చెప్పవచ్చును కదా. నేను ధైర్యంగా చెబుతున్నా, తెలుగులో మాట్లాడుతున్నందుకు, తెలుగు బిడ్డగా నేను పుట్టినందుకు, తెలుగులోనే అన్నీ చదువుకున్నందుకు, తెలుగులో ప్రవచనాలు చెబుతున్నందుకు నేను అపరిమితమైన ఆనందాన్ని నేను పొందుతూ ఉన్నాను. ఇవాళ నేను అపరిమితమైన ఆనందాన్ని పొందుతున్నాను. నా తెలుగు ఏ భాష కంటేనూ తక్కువ కాదు, ఇంగ్లీష్ ఏమాత్రమూ గొప్ప కాదు నా భాష ముందు. ఒక పద్యం పాడి చూపిస్తే ఎంతోమంది మహానుభావులు నాటకాల్లో పాడినవి, ప్రవచనకర్తలు పాడుతున్న పద్యాలు, ఒక్క పద్యం ఇంగ్లీషులో ఉందేమో చూపించండి, అంత రాగయుక్తంగా పాడగలిగినది. తెలుగు భాషకి ఉన్న గొప్పతనం వేరే భాషలలో ఉందా? ఆ పండుగ సందర్భంగా ఉగాది రోజు మనం తెలుగు సంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాలి, మన తెలుగు భాషలో మాత్రమే. అందుకే నేను ప్రార్థనలో చెప్పాను, అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే 4 పదాలను తెలుగు పుస్తకంలో మొదటి పుటలోనే పరిచయం చేసిన ఏకైక భాష ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది తెలుగు భాష. అందులో మాట్లాడటానికి మనం గర్వపడాలి మనం అందులో మాట్లాడటానికి. అందుకని తెలుగులో మాట్లాడడానికి నామోషి పడుతూ, నేను విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం గచ్చిబౌలిలో ఉంది. అక్కడ నేను చాలామంది విచిత్రమైన మనుషులను చూశాను. తెలుగుని ఎలా అభివృద్ధి చేయాలనే విషయం మీద ఇద్దరూ చాలా తీవ్రంగా ఇంగ్లీషులో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకు మించిన అజ్ఞానం ఉందా అసలు? యాక్చువల్లీ ద లింగ్విస్టిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద సొసైటీ దట్ హ్యాస్ కాజ్డ్ ఎ గ్రేట్ హార్మ్ టు తెలుగు అంట. లింగ్విస్టిక్ సొసైటీ ఏం చేయలే, నువ్వే హార్మ్ తలబెట్టావు తెలుగుకి. తెలుగు మారిపోవాలండి. వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ తెలుగు అండి, అదర్వైజ్ తెలుగు డోంట్ ఎగ్జిస్ట్. ఈ మాట తెలుగులో చెప్పొచ్చు కదా. ప్రపంచం అంతా మారిపోవాలి, మనం మారం. ఇక్కడ తెలుగు మారిపోవాలి, అందరూ తెలుగులో మాట్లాడాలండి. చిల్డ్రన్, ఆల్ ఆఫ్ us షుడ్ స్పీక్ ఇన్ తెలుగు ఫ్రమ్ టుడే అని తెలుగులో చెప్పాలి. ఇంకెందుకు తెలుగు అంటే? ఒక్కోసారి మనం అన్వయ క్లిష్టత ఏదో చేస్తున్నాం అని అనుకుంటాం, యాంత్రికంగా అంటాం కదా. ఇంగ్లీష్లో చెప్పాలంటే మెకానికల్గా, యాంత్రికంగా చేసేస్తూ ఉంటాం. తెలుగు బాగుండాలంటే ముందు తెలుగులో మాట్లాడుకోవాలి. చర్చ పెట్టకు. ప్రపంచం అంతా తెలుగు ఎవరు మార్చలేరు, మనం చేయగలమా?
మన ఇంట్లో ఉన్న మన నలుగురం తెలుగులో మాట్లాడగలమా? మనం సాఫ్ట్వేర్ ఆఫీసులో ఉన్నాం, హెచ్ఆర్కి తెలుగు రాదు, వాడికి ఇంగ్లీష్లో మాట్లాడాలి, అప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇప్పుడు ఇంకేం చేయలేం. మరి అటువంటి పరిస్థితుల్లో ఇంగ్లీష్ మాట్లాడుకోవాలి, బాగా నేర్చుకోవాలి, మాట్లాడాలి, ఇబ్బంది ఏమి. కానీ పక్కవాళ్ళు నేను గొప్పవాళ్ళు అనుకోవడం కోసం ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన దౌర్భాగ్యం అయితే మనకు లేదు. ఎందుకంటే తెలుగులో మాట్లాడితే చాలా బాగుంటుంది, తెలుగులో చాలా గర్వంగా ఉంటుంది మాట్లాడుకోవడం, తెలుగులో మాట్లాడుకుంటాం. మొన్న మేము అరుణాచలం రమణాశ్రమంలో నాన్నగారు 3 రోజుల ప్రసంగాలు అయితే నేను ఆయనకు అభిమానినే కాబట్టి, కొడుకు కంటే పెద్ద అభిమానిని కాబట్టి నేను కూడా ప్రసంగాలు కూర్చుని వింటే అక్కడ ఎంతోమంది ఇంగ్లీష్ వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఒక్క ముక్క అర్థం కాలేదు వాళ్ళకి నాన్నగారు చెబుతూ ఉంటే. కానీ వాళ్ళకి బాగా ఆసక్తిగా అనిపించింది ఏమిటయ్యా అంటే, నాన్నగారు ఆసక్తిగా రాగయుక్తంగా ఆలపిస్తున్న పద్యాలు చూసి వాళ్ళకి మెదడు తిరిగిపోయింది. మాకు తర్వాత బయటకు వచ్చి అడుగుతున్నారు వాళ్ళు, వి డిడ్ంట్ అండర్స్టాండ్ ద స్పీచ్ బట్ హీ వాజ్ సింగింగ్ సంథింగ్, వాట్ ఈజ్ హీ సింగింగ్ అని అడుగుతున్నారు. మాకు అదే ట్రాన్స్లేషన్ చేయండి, మాకు అనువాదం చేయండి అని అడుగుతాం. అంటే తెలుగు భాషలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మన భాష తెలియని వాడికి కూడా మన భాష చాలా సుందరంగా దివ్యంగా అనిపిస్తుంది. అంత రాగయుక్తమైన భాష. భాషయు దూరమయ్యే పరభాషయమే ప్రియభామయ్యే, భాషయు దూరమయ్యే పరభాషయమే ప్రియభామయ్యే, ఇంగ్లీషును మాధ్యమంబుగ వరించిరి, ఇంగ్లీషును మాధ్యమంబుగ వరించిరి, అద్ది అట్టుండ నిండు సంభాషణకైన చెల్లదొకు పద్య మనోహరమైన భాష, సంభాషణకైన చెల్లదొకు పద్య మనోహరమైన భాష, స్వర్భాషకు తుల్య భాష పదబంధ సుగంధమ ఆంధ్ర భాషయే. భాషయు మన భాషన మనం విడిచిపెట్టేసాం. ఇళ్లల్లో కూడా తెలుగు మాట్లాడటం చాలా తగ్గిపోయింది. ఇళ్లల్లో కూడా అందరూ వీలైనంత ఇంగ్లీషే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ రోజుకే చాలా తప్పులు చేసేసామండి అంటే, ఈ రోజు నుంచి మార్చుకుంటే సరిపోతుంది. ఉగాది అనేది ఒక కొత్త ప్రారంభం కదా, ఈరోజు కొత్తగా ప్రారంభిద్దాం. ఈ రోజు నుంచి ఎంత వీలైతే అంత తెలుగు మాట్లాడదాం. పిల్లలు నేర్చుకుంటారు కదా 4 తెలుగు పదాలు, తప్పే ఉంది. ఇంగ్లీష్ వదిలేయమని నేను అంటాను లేదు, అది నేర్చుకోవచ్చు, ఒక భాషగా దాన్ని నేర్చుకోవచ్చు. కానీ మాతృభాషని విస్మరించే అంతగా కాదు. ఇక్కడ ఉన్న ఎంతమంది తల్లిదండ్రులు, ఆధునిక తరం తల్లిదండ్రులు మీ పిల్లల చేత అమ్మా నాన్న అని పిలిపించుకుంటున్నారు, ఒక్కసారి ఆలోచన చేయి. ఆధునిక తరం ముందు తరాల వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎలాగో అమ్మా నాన్న అంటారు. మేమైతే నాన్న కూడా అనలేము, నాన్న గారు లేకపోతే గోప వాచిపోతుంది అంతే. చిన్నప్పుడు మా పరిస్థితి అది. తండ్రికి మర్యాద ఇచ్చి తీరవలసిందే. హే యూ డాడ్ అంటే కుదరదు అక్కడ. హే యూ డాడ్ ఏమిటి, మర్యాద లేదా ఆయనకి? తల్లికి కూడా అంతే, మామ్ అంటే ఏమిటి మామ్? ఆ పేరులో ఏమన్నా గౌరవం ఉందా? అమ్మ అనడంలో కానీ నాన్న అనడంలో కానీ ఉన్నంత ఆనందం, మమ్మీ అంటే ఈజిప్ట్ దయ్యం అని చెప్పి 4 పాటలు సినిమా కూడా తీశారు. మమ్మీ 1, మమ్మీ 2, మమ్మీ 3, మమ్మీ 4, 5, 6, 7 రాలా, నేను కూడా చూస్తున్నాను వస్తుందేమో అని. అన్ని సినిమాలు తీసాక కూడా ఇంకా మనం మమ్మీ అనే పిలవాలా? అమ్మ అని పిలవచ్చును కదా, మనం తెలుగు వాళ్ళం కదా. ఆలోచన చేయాలండి. కష్టం అండి, మన వృత్తిరీత్యా ఈరోజు ఉంటున్న ఇంగ్లీష్ భాష రీత్యా మనం అంత చేయలేం కదండి. మరి కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఎలా చేస్తున్నారండి? కేరళ వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి ఎలా కుదురుతుందండి? కేరళలో లిటరసీ రేట్ 95%. నేను పాత లెక్కలు చూసి ఉంటాను, మారుండొచ్చు తగ్గుండొచ్చు కొద్దిగా అటు ఇటుగా. అక్షరాస్యత శాతం, చదువుకున్న వాళ్ళ సంఖ్య కేరళలో 90% పైన. అద్భుతమైన ఆంగ్లం మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. మళ్ళీ బట్లర్ ఇంగ్లీష్ కాదు, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. కానీ 2 కేరళ వాళ్ళు కనబడితే ప్రాణం పోయినా సరే ఇంగ్లీష్ పదం తీయరు. అచ్చన్, అమ్మన్, అప్పన్, మా అప్పం, మా ఇదే మా కొబ్బరి నూనె గొడవ, అదే మలయాళం మాట్లాడుకుంటారు. మరి తెలుగు వాళ్ళకి ఎందుకు వీలు పడదండి? మన తెలుగు భాషను చేసుకున్న అవమానం ఏమిటి? తెలుగు భాష ఏమంత తలదించుకునేలా ఉందా? దానిలో ఏమైనా పదాలు ఏమైనా బాధ కలిగిస్తున్నాయా? ఎంతమంది కవులు, ఎంత సాహిత్యము, ఎంత పద్యాలు ఉన్నాయి మన దగ్గర. ఎందుకంత నామోషి పడాలి? గర్వంగా చెప్పాలి, నేను తెలుగులో మాట్లాడతాను, గర్వంగా చెప్పాలి. అంత భాష మీద మనకి ప్రేమ ఉండాలి. ఉగాది పండుగ రోజు మనం గుర్తు చేసుకోవాల్సింది తెలుగు భాషనే. ఉగాది పచ్చడి మన ఆరోగ్యానికి మనం చేసుకుంటూ ఉన్నాం. అందులో ఉండే 6 రుచులు కనుక ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు మనం ఆస్వాదించాలి. అంటే మనం వండుకునే వంటలలో 6 రుచులు ఉన్నాయో లేదో మనం ఆలోచన చేయాలి. 6 రుచులు, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు, అన్ని రుచులు మన పదార్థాలలో ఉన్నాయా లేదా? ఈరోజు మనం గమనిస్తే ఈ బాక్సుల్లో పెట్టుకునే మీల్స్ పేరు మీద మనం ఒకటే టేస్టులు తింటున్నాం సుమారుగా. అయితే పూర్తి తీపి, లేకపోతే పూర్తి కారం, పూర్తి స్పైసీ, తల ఊడిపోవాలి ఆ లెవెల్ స్పైసీ, అది తినాలి, ఆ స్పైసీ తినాలి. లేదా విపరీతమైన తీపి, లేదా విపరీతమైన పులుపు, అన్నీ మనం ఆత్యయిక స్థితికి వెళ్ళిపోతున్నాం.
తీవ్రమైన తీపి అంత అవసరం లేదు. జీవితంలో ఉగాది పచ్చడి ఎలా ఉందో మన రోజువారీ ఆహారంలో పొద్దున్నుంచి రాత్రిలోపు మనం ఆ 6 రుచులని మనం ఆస్వాదిస్తున్నామా లేదా? ఈరోజు తీపి పదార్థం ఏదైనా కొద్దిగా తిన్నామా లేదా? ఇదిగో తీపి అన్నారు కదా అని మనం స్వీట్ స్టాల్కి వెళ్ళిపోయి 1/2 కేజీ స్వీట్లు మింగేసాం అనుకోండి, గుండెపోటు వస్తుంది. ఏది అతి చేయని అవసరంలా, ఎంత తినాలో అంత మనం తింటున్నామా లేదా? అటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం స్వీకరించగలిగితే మన జీవితం బాగుంటుంది. మనకు కొత్త కొత్త భౌతికమైన రోగాలు వచ్చే అవకాశం తక్కువ. రోగనిరోధక వ్యవస్థ, ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. మన ప్రసాదాలు ఏవి కూడా శుభం చేస్తాయి, అంతా మీకు శుభం కలుగుతుంది, అమ్మవారి నామం వల్ల శుభం కలుగుతుంది. ఇందాక చెప్పారు, దృష్టి దోషం కలిగే సమయంలో నరఘోష కొంతమందికి తప్పదు, కొన్ని రాసుల వాళ్ళకి అన్నారు. నరఘోష నుంచి తప్పించుకోవాలంటే అమ్మవారికి కుంకుమార్చన చేయాలి, ఆ కుంకుమని నుదుటన ధరించాలి అన్నారు. ఎందుకు నుదుటన ధరించాలి? కుంకుమ ఏ రంగులో ఉంటుంది? కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు అనేది చాలా ఆకర్షణీయమైన రంగు, మోస్ట్ అట్రాక్టివ్ కలర్ ఇన్ ద వరల్డ్. ఎరుపు రంగు ఆకర్షణీయమైన రంగు. అందుకే రోడ్డు మీద అపాయం, డేంజర్ అని రాసే చోట ఏ రంగు వేస్తారు? ఎరుపు రంగు వేస్తారు. అందుకని మనం ఎరుపు రంగు కుంకుమని సహజంగా మనం నుదుటన, ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ధరించారు. నిజానికి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ధరించాలి, హిందువులు అంటే బొట్టు పెట్టుకోవాలి. ఆ కుంకుమను మనం పెట్టుకుంటే మనిషిని మనం చూసినప్పుడు ఆ ఎరుపు మీదకి మన దృష్టి వెళ్ళిపోతుంది. మనం పైనుంచి కిందకి చూస్తాం, మెడలో ఏదో కాసుల పేరో లేకపోతే కాస్త ఎక్కువ తులాల హారమో ఏదో ఉందనుకోండి, ఎంత పెద్ద హారం కొన్నారంటే ఎంత సంపాదించారో, బాగా పెద్ద పెద్ద బట్టలే వేస్తున్నారు, బాగా కాస్ట్లీవి కొన్నారు అంటే బాగా సంపాదించారు, తెలిసా పిన్ని పెద్ద కారు కూడా కొన్నారు అని మాట్లాడుకుంటూ ఉంటాం మనం. ఈ మాటలు వచ్చేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే మనిషిని చూడగానే ఎర్రటి కుంకుమ నుదుటి మీద మెరుస్తూ ఉంటే దృష్టి అంతా కుంకుమ మీద పోతుంది, ఇంకెందుకు చూడటం మనిషి. అందుకని దానివల్ల కలిగే నష్టం ఏదైనా ఉంటే అది భౌతికంగా అలా వెళ్ళిపోతుంది. అందుకని నుదుటని ఎర్రన కుంకుమ ధరించమని చెప్పారు. అది కూడా సహజ సిద్ధమైన కుంకుమ, ప్లాస్టిక్ కుంకుమ కాకుండా సహజ సిద్ధమైన కుంకుమ మనం ధరించగలిగితే ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. షట్చక్రాల ఆధారంగా మన శరీరం నిర్మాణం అయింది. ఇక్కడి నుంచి విపరీతమైన వేడి బయటికి తన్నుతూ ఉంటుంది శరీరం నుంచి. చాలా హీట్ ఉంటుంది ఇక్కడ శరీరంలో ఎప్పుడు కూడా. ఇప్పుడు నాకు బట్టట్లా చెమటల హీట్కి ఇక్కడ చాలా వేడి ఉంటుంది. ఆ వేడిని హరించే లక్షణం కుంకుమకు ఉంటుంది. కుంకుమ మనిషికి చలవ చేస్తుంది. ఇన్ని రకాల ఉపయోగాలు చెప్పారు. ఇది కొత్త తరం వాళ్ళకి చెప్పండి, ఎందుకు పెట్టుకుంటారు. కొత్త తరం వాళ్ళు దీనికి ఏం వ్యతిరేకం కాదు, ఎందుకు అని ప్రశ్న వేస్తారు. మనం వాళ్ళకి శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఆన్సర్ చెప్పగలగాలి, చెబితే పెట్టుకుంటారు. వాళ్ళేం మొండితరం ఏం కాదు, మంచితరమే. కానీ ప్రతిదానికి ప్రశ్న వేస్తారు. ఎందుకు పెట్టుకోకపోతే ఏమిటి, జుట్టు విరబోసుకుంటే ఏమిటి, బొట్టు పెట్టుకోకపోతే ఏమిటి, గాజులు వేసుకోకపోతే ఏమిటి, అన్నింటికీ కారణాలు ఉన్నాయి, మనం చెప్పగలగాలి. మన శాస్త్రంలో అన్నింటికీ కారణాలు ఉన్నాయి. మనం అద్భుతంగా గర్భిణీ స్త్రీకి సీమంతం సమయంలో చేతి నిండుగా మట్టి గాజులు వేస్తారు. ఎందుకు వేస్తామో చెప్పాలి. గాజులు వేసుకుంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ రక్త ప్రసరణ చాలా ప్రధానం. ఈ నరాలు చాలా ప్రధానమైన నరాలు. అందుకేగా చనిపోయే వాళ్ళు ఇక్కడ కోసుకుంటారు, ఇక్కడ కోసుకోరు కదా. ఇవి ప్రధానమైన నరాలు కాబట్టి ఇక్కడ కోసుకుంటారు. ఎవరు కోసుకోకూడదు కానీ చెబుతున్నా, ఇది ప్రధానమైన నరాలు. మనం చేతి నిండుగా గాజులు ధరించినప్పుడు ఆ గాజుల తాలూకా ఒత్తిడి వీటి మీద పడుతుంది. వీటి మీద పడి సహజ ప్రసవం, ఇందాక కొంతమందికి చెప్పారే సహజ ప్రసవం అవ్వడం కష్టం, వీళ్ళకి సర్జికల్ ఆ రకమైన వ్యవస్థే పడుతుంది అవసరం అన్నారు. అందుకని నార్మల్ డెలివరీ అవ్వకపోవచ్చు, వీళ్ళకి సిజేరియన్ చేయాలి అన్నారు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ గాజులు నిండుగా ధరించాలి. కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవాలి. సరిగ్గా 2వ వేలు దగ్గర మనం మెట్టు పెట్టుకుంటాం, అక్కడ కూడా రక్త ప్రసరణకు సంబంధించిన నరాలు ఉంటాయి స్త్రీలకి. అక్కడ మెట్టు పెట్టుకుంటే ఇక్కడ గాజులు ధరిస్తే సహజమైన ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హిందుత్వం అనేది ఒక సెంటిమెంటా, సైన్సా? హిందుత్వం అంటే ఒక శాస్త్రం, అది హిందూ ధర్మం అంటే ఒక శాస్త్రం. అందులో అంత లోతైన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ తరం పిల్లలకు మనం చెబితే ఎందుకు పెట్టుకోరు, హాయిగా పెట్టుకుంటారు. పైగా వాళ్ళు బొట్టు పెట్టుకున్నప్పుడు ఏమిటోరా, ఎప్పుడు నువ్వు ఇంత బాగులేవు కానీ బొట్టు పెట్టుకుంటే మాత్రం ఈరోజు అదిరిపోయావురా, నువ్వు హృతిక్ రోషన్ కూడా నీకంటే బాగులేడురా అని 4 సార్లు మనం మెచ్చుకోవాలి. మెచ్చుకుంటే వాడు కావాల్సిన అందమే కదా, ఆ తాపత్రయం అంతా దానికోసమే. ఇంకా దేనికి? ఆడపిల్లలకి అందరికీ అబ్బాయిలందరికీ అమ్మాయిలు, అంతే కదా. దానికోసమే తాపత్రయం అంతా. అందరం ఆ తాపత్రయంతోనే కదా వివాహాలు చేసుకుంది, ఇంకా అంతకంటే ఏముంది మొహమాటం. అందుకని ఏముంది, ఆ చూసేవాళ్ళు ఈరోజు చాలా అందంగా ఉన్నవారు నువ్వు అని తల్లి తండ్రి 4 సార్లు అంటే మామూలుగా అనిపించవు, కానీ నువ్వు కుంకుమ పెట్టుకుంటే మాత్రం అబ్బా మామూలు అందం కాదు నీది అని మనం 4 సార్లు అంటే వాడు కూడా సంతోషపడతారు. ఓహో నేను అందంగా ఉన్నానన్నమాట. కుంకుమ పెట్టుకుంటే నన్ను ఎవరు పాఠశాలలోనో కళాశాలలోనో నన్ను నేను నవ్వరనమాట, నేను అందంగా ఉన్నానమాట. 4 సార్లు వాడికి అనిపిస్తే వాడు పెట్టుకుంటాడు.
అంతేగాని మనం వాడు ఎలా వెళ్ళిపోయినా కూడా ఈ తరం వాళ్ళు పెట్టుకోరండి అంటే మనం అలవాటు చేయకపోతే ప్రమాదం. గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది 40 ఏళ్ల వయస్సు పైబడిన వాళ్ళు, 35 ఏళ్ల పైన ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఆధునిక తరానికి ఎందుకని ఉగాది పండగ అంటే, ఉగాది పంచాంగం అంటే, ఉగాది ప్రవచనం అంటే, ఉగాది పద్యం అంటే ఎందుకు ఆసక్తి లేదు? కొంతమంది ఉన్నారు, వాళ్ళని నేను అభినందిస్తున్నాను. కానీ ఎందుకని ఆసక్తి ఉండడం లేదు? ఎందుకంటే ఈ సంప్రదాయాన్ని మనం వ్యాప్తి చేయకపోతే చాలా కష్టం. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చెయ్యాలి, పద్యాలు 4 వినాలి, వీలైతే మనం 4 పాడుకోవాలి అని మనం చెప్పగలగాలి. ఆ సంప్రదాయాన్ని తర్వాత తరానికి ఇవ్వాలి. తర్వాత తరానికి ఈ తరం వాళ్ళు ఇవ్వవలసింది ఆస్తులు పాస్తులు కాదు, సంప్రదాయాన్ని సంస్కృతిని పంచిపెట్టాలి. ఆస్తులు పాస్తులు మనమే సంపాదించుకోవచ్చు, వాళ్ళు ఇచ్చేదేమిటి? ఆ పాటి పౌరుషం యువతరానికి లేదా? అంత బలహీనులా? తల్లిదండ్రి ఇస్తే తప్ప బతకలేరా? మనం సంపాదించుకోలేమా? మనం కష్టపడి చదవలేమా? మనం కష్టపడి సంపాదించుకోలేమా? ఆ పౌరుషం ఉండాలి యువతరానికి. అంతా మా అమ్మ నాన్న ఇస్తే నేను అనుభవిస్తాననే ఆలోచన పెట్టుకోకూడదు, మనం కష్టపడగలగ. అందుకని ఇంగ్లీషును మాధ్యమంబుగా వరించిరి, స్వర్భాషకు తుల్య భాష, పద్య మనోహరమైన భాష, అద్భుతంగా పద్యాలు పాడుకోగలిగిన భాష, దేవభాష అయిన సంస్కృతానికి సమానమైన భాష తెలుగు భాష మనకుండగా వేరే ఏ భాషలు మనం నేర్చుకున్నా కూడా తెలుగులో వీలైనంత మన దైనందిన జీవితం మనం గడపడానికి అలవాటు చేయాలి. ఈ రోజుకి కూడా నేను ఆచరించి చెబుతున్నా, నేను ఏది పోస్టు చేయాలన్నా, ఎవరికి ఏది పంపించాలన్నా నా చిరునామా నేను ఎప్పుడూ తెలుగులోనే రాస్తాను. చాలామంది తెలుగులో రాస్తే వాడికి అర్థం కాదేమో, పోస్ట్ వెళ్ళదేమో, అప్లికేషన్ ఆగిపోతుందేమో అన్నారు. నాకు అత్యంత ప్రాణప్రదమైన ఉద్యోగం, అది రాకపోతే నేను నీరసపడతాననే ఉద్యోగానికి కూడా నేను తెలుగులోనే రాసి పంపించాను. రాకపోతే నాకు అవసరం లేదు, నాకు తెలుగు ప్రధానం, నా భాష ప్రధానం. పోస్ట్ మేరకు తెలుగు రాకపోవడం ఏమిటంటే వాళ్ళు కాస్త ముందుతరం వాళ్ళకి తెలుగే బావచ్చు, ఇంగ్లీషే కష్టం. ఇంకా వాళ్ళైనా చేసేది ఏమిటి? మనం ఏమన్నా అద్భుతమైన అందంగా మనం రాస్తామా? ఏదో డాక్టర్ గారి సంతకాలే అన్నీ కూడా. డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీద హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో మనదే అలాగే ఉంటుంది. పెద్ద గొప్ప రాతలేం కావు ఇక్కడ, అవేం పోస్ట్ మ్యాన్కి అర్థమైపోవు. వాడు చూసేది ఏమిటి? పిన్ కోడ్ ఒకటే చూస్తాడు. పిన్ కోడ్ నువ్వు తెలుగులో ఎలాగో వేయలేవు, ఇంగ్లీష్లోనే వేయాలి, దాన్ని నెంబరే వేయాలి. అది ఎలాగో అర్థమవుతున్నప్పుడు వీలైనంత తెలుగులో ప్రయత్నం చేయొచ్చు కదా. ఒక పోస్ట్ ఆఫీసు తాలూకా అంటారు కదా, ఒక తాలూకా పోస్ట్ ఆఫీసులో అన్ని ఉత్తరాలు తెలుగులోనే వచ్చాయి అనుకోండి, వాడు తెలుగు నేర్చుకోక ఏం చేస్తాడు? చచ్చినట్టు నేర్చుకుంటాడు. అమ్మో మన వల్ల కాదండి బాబు, ఈ కాలనీ వాళ్ళందరూ తెలుగే రాస్తారండి అని చెప్పి తెలుగు వచ్చిన వాడిని ఉద్యోగానికి పెడతాడు, చేసుకుంటారు. అవసరం మార్పు అదే వస్తుంది. వేరే భాషల విషయంలో వేరు, కానీ మన భాష మన ప్రాంతానికి, ఒక కడప జిల్లాకు ఉత్తరం రాయడానికి కూడా ఇంగ్లీష్లో రాయాలా? తెలుగులో రాయొచ్చు కదా. ఆ ప్రయత్నం చేయాలి. అంత ప్రయత్నం మనం చేయగలిగితే కనుక ఉగాది పండుగ సారాంశం అప్పుడు నెరవేరుతుంది. గుమ్మ పాలను తాగు కమ్మందనము పోయే, కాఫీగత ప్రాణ కర్మ వచ్చే. గుమ్మ పాలను తాగు కమ్మందనము పోయే, కాఫీగత ప్రాణ కర్మ వచ్చే. ముక్తినిచ్చెడి విద్య ముష్టి చెంబైపోయే, చూచిరాతల విద్య సోకుమీరే. ముష్టినిచ్చెడి విద్య ముష్టి చెంబైపోయే, చూచిరాతల విద్య సోకుమీరే. పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమాయే, పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమాయే. గొట్టాళ్లలో కాళ్ళు గొప్పవయ్యే, పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమాయే. గొట్టాళ్లలో కాళ్ళు గొప్పవయ్యే. యజ్ఞధూమమ్ముల ఆస్వాదనము పోయే, యజ్ఞధూమమ్ముల ఆస్వాదనము పోయే. సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే, సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే. ఆత్మవిశ్వాస ఖని అయిన ఆర్షజాతి, ఆత్మవిశ్వాస ఖని అయిన ఆర్షజాతి తనను తాను అవమానించుకొనుట నేర్చే. ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, జాతికంతకు ఇంగ్లీషు జ్వరము వచ్చే. సాగర ఘోషలో మా నాన్నగారు రచించిన అద్భుతమైన పద్యం, నాకు చాలా ఇష్టమైన పద్యం. ఎంత భయంకరమైన మార్పు మన సంస్కృతిలో చోటు చేసుకుందో చూడండి. గుమ్మపాలను తాగు కమ్మందనము పోయి, కాఫీగత ప్రాణ కర్మ వచ్చే. మనుషులు ధైర్యంగా దొడ్లో ఉన్న ఆవుల దగ్గరికి వెళ్ళి, ఆవు దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం ఎందుకు కానీ ఈ తరానికి కావాలి, తప్పదు. ఏం చేస్తాం? పులి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యమే కావాలి, ఆవుల దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం కావాలి. ఏం చేస్తుందో, ఆవేం చేస్తుందో, సాత్వికమైన జంతువు. మరీ వెనక్కి కాళ్ళ దగ్గర నిలబడితే తంతుంది, మరి ఇంకేం చేస్తుంది? ఆవు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక విధానం ఉంటుంది. అలవాటు చేసుకుంటే కుక్కను మచ్చిక చేసుకోవటంలా, కుక్కను మీదెక్కించుకోవటంలా, మంచం మీద పడుకోబెట్టుకోవటంలా, ఆవును కూడా కాస్త జాగ్రత్తగా ప్రేమగా చూస్తే అది ఏం చేయదు. ఏ జంతువైనా అంతే, ఏ జంతువైనా అంతే. గుమ్మపాలను తాగు కమ్మందనము పోయి, కాఫీగత ప్రాణ కర్మ వచ్చి. చక్కగా ఒకానొక తరంలో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చాలామంది ఇప్పటికీ కూడా చేస్తుండొచ్చు. అంటే ఇప్పుడున్న అపార్ట్మెంట్ వ్యవస్థలో మనకి ఆవులు గేదెలు కష్టం కానీ నిజానికి
ఆరు బయట మనకి ఇళ్ళు ఉన్నప్పుడు, ఆ అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ సృష్టి ఒక చక్రం తిరుగుతోంది. అందరికీ అపార్ట్మెంట్లు, విల్లాలు, విలవిల్లాడాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడేమనిపిస్తుంది, ఆర్గానిక్ ఫార్మింగ్, మనం అంతా వ్యవసాయం చేసేయాలి, ఇంటి వెనకాల గేదెలు ఉండాలి, వెనకాల ఆవులు ఉండాలి, మనం చక్కగా వంటింటి కిటికీలోకి కొత్తిమీర అలా దూసుకొచ్చేస్తూ ఉండాలి, మనం దూసేసి పొయ్యిలో వేసేయాలి. ఇంతకుముందు అలాగే చేసేవారు, 20 ఏళ్ల క్రితం వరకు కూడా అలాగే చేశారు. మన ఇంట్లో అలాగే ఉండదు, ఎప్పటికీ మనం పల్లెటూరు పెడితే అలాగే ఉంది, ఎప్పటికీ పల్లెటూరులో అలాగే ఉంది. అది నచ్చక మనం ఇక్కడికి వచ్చాం, వచ్చి అపార్ట్మెంట్లో ఉండి ఇప్పుడు ఉండి 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 ఇది యాంత్రికం అయిపోయింది. ఇప్పుడేమనిపిస్తుంది, అబ్బా చక్కగా ఇప్పుడు పాలన్నీ పొల్యూటెడ్ అయిపోయి పాలల్లో ఏవేవో కలిపేస్తున్నట్ట, మన పాలు మనమే పిండుకుని తాగితే ఎంత బాగుండో. అప్పుడు పాలు పెతకవే అమ్మాయి అంటే నాకు అవమానం, చిచ్చి నేను ఇంజనీరింగ్ చదివాను పాలు పెతకమంటావా నన్ను, ఎంత అవమానం ఇది. పాలు పెతకడం అవమానమా? అమ్మాయినైనా అబ్బాయినైనా ఎవరినైనా కూడా ఎందుకు పాలు పెతకడం అవమానం? ఏం పేడ నీళ్ళు ఇంటి ముందు జల్లుకోవటం అవమానమా? ఆవు పేడ నీళ్ళు ఇంటి ముందు జల్లుకుంటే ఎటువంటి వైరస్ రాదు. నిజంగా పల్లెటూరు వాళ్ళు ఎంత సైన్స్ చదువుకున్నారండి, వాళ్ళు 3వ తరగతి కూడా చదువుకోలేదు. ఇంత చేస్తే పేడ నీళ్ళు జల్లుతారని ఇంటి ముందు ఎంత సువాసన వస్తుందండి. పేడ నీళ్ళు చెడ్డవాసన రావాలి కదా, మీరు వెళ్ళి చూడండి పల్లెటూరులో ఇంటి ముందు మట్టి మీద పేడ నీళ్ళు జల్లుతారు, ఎంత అద్భుతమైన సుగంధం అండి అది. ఒక వైరస్ దగ్గరకు వచ్చే అవకాశం. మనం అది వదిలేస్తాం, చెట్లు కొట్టేస్తాం, చెరువులు ముంచేస్తాం, ఆక్సిజన్ డీఫిల్టరేటర్స్ పెట్టుకుంటాం. షాపింగ్ మాల్లోనూ ఇంట్లోనూ హాల్లో పెద్ద మెషిన్ ఒకటి కొనిపెట్టి అది ఏం చేస్తుంది, ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటుంది. ఇంటి కింద పెద్ద మెర చెట్టు ఉంది, దాన్ని కొట్టేశారు, ఈ మెషిన్ ఒకటి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది వద్దురా మొర్రో, నాకేం చేయక్కర్లేదురా నువ్వు. వర్షం పడితే రావి చెట్టు తెలుసా, రావి చెట్టు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మొలుస్తుంది. గోడల మీద శ్రీనాథుడు కాశీఖండంలో చెబుతాడు, కాకులు రావి పళ్ళు దానికి రక్కని. గోడల మీద దేవాలయాల గోడలు కొద్ది కొద్దిగా బీటలు వారిపోతూ ఉంటే అక్కడ రావి గింజ ఒకటి పొరపాటున పడుతుంది. ఎందుకు పడుతుంది? ఎక్కడో ఉన్న రావి గింజలు ఏ కాకులు తినడానికి రావి గింజలను తీసుకుంటాయి. అవి తీసుకుని మరి పెట్టుకోవడానికి ఒక డైనింగ్ టేబుల్ కావాలి కదా, అన్నాల బల్ల. అన్నాల బల్ల ఒకటి డైనింగ్ టేబుల్ని తెలుగులో అన్నాల బల్ల అంటారు, మీరు కూడా ప్రయత్నించండి, బాగుంటుంది. మా ఇంట్లో మేము అలాగే అంటాం. బాత్రూమ్ అనం, స్నానాల గది అంటాం మేము. వేరే మాట వినబడిందంటే తోలు ఊడిపోతుందంటే గరికపాటి నరసింహారావు గారు బయట కనిపించినంత ప్రశాంతంగా ఉండరు. ఏం మాట్లాడడానికి ప్రసక్తి లేదు, తెలుగే వినబడాలి అంతే. అందుకని మా ఇల్లు కూడా అంత బాగుంది, భయపెట్టినా మాకు మంచి సంప్రదాయం అలవాటు చేశారు. ఈ కాకులు ఏం చేస్తాయి, రావి గింజలు పట్టుకొచ్చి గోడ మీద ఉన్న దేవాలయాల గోడలు కాస్త విశాలంగా కడతారు, పెట్టగోడలు కట్టరు, పెద్ద గోడలు కడతారు. అందుకని చక్కగా కూర్చుని నలుగురు మాట్లాడుకుంటూ తినడానికి కాకులకు బాగుంటుంది. అందుకని దాని స్నేహితులందరినీ తెచ్చుకుని అది అక్కడ కూర్చుంటుంది. ఆ రావి గింజలు అక్కడ పెట్టుకుని తింటున్నప్పుడు అనుకోకుండా గోడ బీటల సందుల్లో రావి గింజలు పడిపోతాయి. అన్నీ తినలేదు కదా, మనలాగా ఇన్ని చేతులు, దానికి అంత పద్ధతిగా తినడం రాదు కదా, ముక్కుతో తింటుంది అది, ముక్కు నోరే అన్నీ ఒకటే. అందుకని అదేదో గుచ్చుతుంది, ఆ హడావిడిలో అందులో పడిపోతాయి. ఆ పడిపోయిన రావి గింజలకి ఎప్పుడో వర్షాకాలంలో ఒక్క చినుకు దానికి తగిలితే దేవాలయం గోడ ఇంత లావుగా ఉంటుంది, దాన్ని బద్దలు కొట్టి రావి చెట్టు వచ్చేస్తుందండి బయటికి, దాన్ని బద్దలు కొట్టేస్తుంది రావి చెట్టు. ఇంత గింజ, ఒక చుక్క నీరు ఇంత చేస్తుంది, దానికి మనం నీళ్ళు పోయేలా. ఎప్పుడో వరుణదేవుడు వర్షం కురిపించాడు ఒకసారి, దాని అంతటా పట్టుకుంటూ బయటకు వచ్చేసింది. అంటే చిన్న అవకాశం నాకు ఇవ్వ, నేను చూసుకుంటే ఎలా ఎదగాలో నేను చూసుకుంటా అంటుంది రావి చెట్టు. మరి ఈరోజు మనం కూడా ప్రతికూలమైన పరిస్థితులు, అది సాఫ్ట్వేర్ రంగంలో అయినా ఏ రంగంలో అయినా మనకు ఎదురైనప్పుడు ఒక్క చిన్న అవకాశం నాకు ఇవ్వు స్వామి అని మనం భగవంతుని కోరలేమా? ఒక్క అవకాశం ఇప్పించుడు, నేనేంటో నా సత్తా ఏంటో చూపిస్తాను మనం పోరాడలేమా? ఇంతటితో నా జీవితం అయిపోయిందని ఆత్మహత్యలు చేసేసుకుని నా జీవితం నాశనం అయిపోయిందని మనం కంగారు పడిపోయి ఇది చేసి అది చేసి ఎందుకంత గాబరా పడాలి? మన యువతరం 30 ఏళ్ళ వాడు ఎలా ఉండాలి? 100 దెబ్బలు కొడితే తట్టుకునేలా ఉండాలి. కనీసం భౌతికమైన దెబ్బలైతే నేను తట్టుకోలేను, నేను బక్కవాడిని కాబట్టి ఒక దెబ్బకే పడిపోతాను. అది తట్టుకోలేకపోయినా మానసికమైన దెబ్బలకు మనం తట్టుకోగలమా లేదా? మానసికంగా వస్తున్న కష్టాలకు మనం తట్టుకోగలమా లేదా? పెట్టి ఎన్ని కష్టాలు పెడతావు పెట్టి నేను ధైర్యంగా ఉంటాను, నాకు గుండెకి ఏం కాదు అని మనం ఎందుకు చెప్పుకోలేము? మనం గాబరా కలిగినప్పుడు ఒక చిన్న ప్రదేశాన్ని చూసుకుని, ఇటువంటి చోట ఒకటి చూసుకుని, చిన్న బరకం ఒకటి పరుచుకుని అక్కడ కూర్చుని 108 సార్లు మీ ఇష్టదైవాన్ని స్మరించండి. ఏదో కంగారు అయింది అన్నప్పుడు, డబ్బులు పోయాయి అన్నప్పుడు, ఎవరి గురించో కంగారు వచ్చినప్పుడు, ఏదో అయిపోతుంది అన్నప్పుడు కూర్చుని ఒక 108 సార్లు జపం చేయండి. ఏం ఉండదు, తర్వాత ముందు మనిషికి ధైర్యం వస్తుంది. ఏదో పరిష్కారం అయితే చేయాలి కదా. ఇప్పుడు ₹1 కోటి పోయింది, ఏం చేద్దాం? మిగిలిన 2 కోట్లు కూడా పోగొట్టుకుంటావా? పోయింది ఎలాగో పోయింది, దాన్ని తిరిగి ఎలా దక్కించుకోవాలి ఆలోచన చేయి. అంతేగాని నాకు ₹1 కోటి వచ్చింది కదా అని గుండెపోటు తెచ్చుకుని హాస్పిటల్లో చేరితే 1 కోటి ప్లస్ అర కోటి, 1.5 కోటి ఖర్చు అయింది అక్కడ. ఉన్నదాంతో కదా కొత్త కష్టం వచ్చింది కదా. ఆలోచన చేయాలి, ఆలోచన చేస్తే పర్వాలేదు, ఏం పర్వాలేదు, బోర్డు కష్టాలు తట్టుకున్నాం. ఇంట్లో అమ్మ నాన్న అత్తమామ ఉంటే ఇటువంటి విషయాలు చెబుతారు. పెళ్ళికి వచ్చేటప్పుడే అత్తమామ ఉంటే నేను కాపురానికి రాను, అమ్మ నాన్న అంటే నాకు పడదు, నాకు ఓసిడీతో పాటు అమ్మ నాన్న ఎలర్జీ కూడా ఉంది అంటే ఏం చేయలేము. మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే 4 అనుభవాలు చెబుతారు.
మనకేదో కష్టం వచ్చింది, ఎందుకురా కంగారు పడతావు, నాకు కూడా వచ్చింది అప్పుడు 1970 ఏం జరిగిందో తెలుసా అని చక్కగా ఫిల్టర్ కాఫీ ఒకటి చేతిలో పెట్టుకుని నాన్నగారు అద్భుతమైన పరిష్కారం చెప్తారు. నాకు రాలేదా పరిష్కారాలు, మన సమస్యలు మా నాన్నగారు చెప్పలేదా? అన్నిసార్లు ప్రసంగం నేను అనుకున్నట్టు చెప్పలేను, మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డాను, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పడుతూ ఉంటాను. నేను నాన్నగారికి ఫోన్ చేసి ఏమిటో నాన్నగారు నా ప్రసంగం అందరికీ నచ్చలేదు అనుకుంటా అంటే, నచ్చకపోతే నా ప్రసంగం కూడా చాలాసార్లు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అనుకుంటున్నావు ఆలోచించు, ఎక్కడ తప్పు చేసావో ఆలోచించు, ఏమన్నా పద్యాలు మర్చిపోయావా, ఏమన్నా ఇది చేసావా, కాస్త అందరూ నీరసంగా ఉన్నారు జోక్ వేయలేకపోయావా, ఏం చేయలేకపోయావో ఆలోచించు, ఆలోచిస్తే అదే మారుతుంది కదా అని ధైర్యం చెబుతారు. తల్లిదండ్రులు అత్తమామలు ఇంట్లో ఉంటే వాళ్ళ అనుభవం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు పనికి వస్తుంది. బోల్డ్ లాభాలు ఉంటాయి, కానీ మనం కేవలం లాభానికి వాడుకుని నష్టం వచ్చినప్పుడు బయటకు తోసేస్తేనే ప్రమాదం. మనుషులు సాధారణంగా అలాగే ఉంటారు. కొడుకో కోళ్ళో కూతురునో మనవన్నో కన్నారు అనుకోండి, మనవన్నో మనవరాలనో కన్నారు అనుకోండి, అప్పుడు అత్తమామ అమ్మ నాన్న గుర్తుకొచ్చేస్తారు. ఎందుకని, మాటికి మన వాడికి 6 నిమిషాలకు ఒకసారి డైపర్లు మార్చాలి కదా, ఆ పని వీళ్ళు చేయలేరు. మరి నెలకు 1,50,000 జీతం తీసుకుంటున్న వాళ్ళు నెలకు 4 లక్షల జీతం తీసుకుంటున్నారు, చిచ్చి ఇటువంటి పని ఎలా చేస్తారండి, అవమానం కదా. ఈ అవమానకరమైన పని చేయడం కోసం మనకు అత్తమామలు అమ్మ నాన్నలు కావాలి. మన పిల్లాడే, మనం కన్న పిల్లాడే, పైగా మనకి ఈ పనులని వాడు చేశారు, మనకి ఈ పనులని తల్లిదండ్రులు చేశారు, మనకు చేయడానికే ఒక కొత్త కష్టం. అంటే అంత స్వార్థంగా మనిషి ఉండిపోయి నాకు కనకధార కురిసేయాలి, నా జీవితం బాగుండాలి, అసలు ఎన్నిసార్లు పంచాంగ శ్రవణం జరిగినా 10 ఏళ్ల పాటు నాకు అద్భుతాలు జరగండి ఎలా జరుగుతాయండి? తల్లిదండ్రుల ఆశీర్వచనం లేకుండా, అత్తమామల ఆశీర్వచనం లేకుండా మనం జీవితంలో ఎదిగే అవకాశమే లేదు. మీరు ఎంతమంది దేవతలకు ప్రార్థనలు చేయండి, జరిగే అవకాశమే లేదు. ఇంట్లో ఉన్న అమ్మ నాన్నల్ని అత్తమామల్ని మనం దైవంతో సమానంగా ప్రార్థన చేయగలగాలి. అంటే దండ వేసి బొట్టెట్టమని నా అభిప్రాయం కాదు, వాళ్ళకి సమయానికి కాస్త కాఫీ ఇస్తే చాలు, ప్రేమగా చూసుకుంటే చాలు, 4 మాటలు మాట్లాడితే చాలు. అదేదీ లేకుండా సంప్రదాయం మారిపోవాలంటే మారదండి, అంత ఆలోచన చేయాలి. ఆ రావి గింజ ఎలా అయితే బయటకు వచ్చేసిందో చెట్టుకంత శక్తి ఉంటుంది. అటువంటి చెట్లు, ఉగాది పండుగ అంటేనే చెట్ల పండుగ. మనం ఏ పండుగలైనా మీరు గమనించండి, హిందూ ధర్మంలో ప్రతి పండుగలోనూ మనం పంచభూతాల గురించే మాట్లాడతాం. పృథివ్యప్ తేజో వాయుర్ ఆకాశం, గాలి నీరు నిప్పు భూమి ఆకాశం, ఈ 5ంటికి మన పండుగల్లో మనం ప్రాధాన్యత ఇస్తాం. వినాయక చవితికి 21 రకాల చెట్ల ఆకులు తెమ్మన్నారు, అది ఎన్విరాన్మెంటల్ ఇది కాదా, ఎన్విరాన్మెంటల్ లవ్ కాదా? వినాయక చవితి రోజు 21 రకాల ఆకులు. ఈ కాలనీ వాళ్ళు ప్రయత్నం చేయండి, ఈ ప్రాంతంలో వచ్చే వినాయక చవితికి, ఇది వినాయక మండపం కదా, బహుశా మీరు వినాయక చవితి ఇక్కడే జరుపుకుంటారు కదా, వచ్చే వినాయక చవితికి 21 రకాల ఆకులు మీరు సంతలో కొనుక్కోవలసిన అవసరం లేకుండా మీ ప్రాంతంలో 21 రకాల చెట్లు దొరికేలా నాటండి. ఎంత బాగుంటుంది మీ వాతావరణం, మంచి గాలి పీల్చుకుంటారు. కరోనా వంటి వ్యాధులు కూడా లోపలికి రావడానికి వణికిపోతాయి, కాలనీకి రావడానికి. ఆరోగ్యకరమైన వాతావరణం. ఉగాది పండుగ రోజు మనం చేస్తున్నదంతా చెట్ల గురించే కదా. మామి చిగురు తీసుకుంటాం, వేప చిగురు తీసుకుంటాం, చెరుకు రసం తీసుకుంటాం, చెరుకు ముక్కలు వేస్తాం. తీపంటే ప్రత్యేకంగా ఉగాది పండుగలో ఉగాది పచ్చడిలో మనం బెల్లం వేయం, చెరుకు వేస్తాం. అంటే అన్నీ సహజ సిద్ధమైన పదార్థాలు. మనం ఉప్పు కారం పైనుంచి వేయటం కాదు. కారం ఎలా వేస్తారు ఉగాది పచ్చడిలో? కారం పొడి, ఆశీర్వాద కారం పొడి 100 గ్రాములు లోపలేస్తారా? కాదు కదా, పచ్చిమిరపకాయ పడేస్తారు. అంటే సహజ సిద్ధమైన కారం, సహజమైన ఆహారం, ఇది శరీరానికి మంచిది కదా. మరి ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి ఎందుకు పెట్టారయ్యా అంటే, ఇంతమంది ప్రజల ఆరోగ్యానికి ఉగాది పచ్చడి మేలు చేస్తుంది కాబట్టి. అంటే ఈ ఒక్కరోజు తీసుకుని మిగిలిన రోజులు తీసుకోవడం మానేయక్కర్లా, రేపు కూడా చేసుకోవచ్చు, ఎల్లుండి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఉగాది పచ్చడి అని ఏం లేదు, 6 రుచులు కలిపిన ఆహారం ఏదైనా చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. నాన్నగారు చెప్పిన మాటే చెబుతున్నా, 6 రుచులు కలిపిన అద్భుతమైన పదార్థం, చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయే పదార్థం, బయటికి ఎక్కడికి వెళ్ళక్కర లేకుండా చేసుకునే పదార్థం చింతపండు రసం. ఇంట్లో పెట్టుకునే మామూలు చారు, ఒట్టి చారు, ఇంకా అందులో మళ్ళీ అన్నీ వేసేయకూడదు. సాంబార్ పొడి, ఈ పొడి, ఆ పొడి కలిపేస్తే మొత్తం పొడి అయిపోతుంది. మామూలు ఒట్టి చారు, చింతపండు చారు మనం పెట్టుకోగలిగితే కనుక అందులో ఈ 6 రుచులు ఉన్నాయి. రోజు మనం ఆహారం తిన్నాక, శరీరం అనేది ఒక పరిమాణం కదా, అందులో సాలిడ్ ఫుడ్ ఘన పదార్థం ఎంత ఉండాలో లిక్విడ్ ఫుడ్ కూడా, రసాయన పదార్థం పానకాలు కూడా అంతే ఉండాలి. అందుకని చివరిలో మనం ఆ రసం తీసుకుంటే చక్కగా అది ఆరోగ్యానికి మంచిది. డైజెస్టివ్ సిస్టమ్ లోపల అరుగుదల లోపాలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వగైరా ఉండే అవకాశమే లేదు. ఆరోగ్యానికి అవి మేలు చేస్తాయి. ఇంత మేలు చేసే సంప్రదాయం మన పండుగల్లో ఉంది. దానిని మనం విడిచిపెట్టి ఏదో సంస్కృతి కోసం మనం ఎందుకు ప్రయత్నం చేయాలి? అందుకే గుమ్మపాలను దాగు కమ్మందనము పోయి కాఫీగత ప్రాణ కర్మ వచ్చి, చక్కగా ఆవు పొదుగులో పాలు పితుకుని పెద్ద బిందె పెట్టుకుని పాలు పితుకుతూ ఉంటే ఒకసారి ఎప్పుడైనా మళ్ళీ ప్రయత్నం చేయండి. ఆ పితికే క్రమంలో కొంత నురుగు మన ముఖం మీద చెందుతుంది. ఎంత హాయిగా ఉంటుందో అసలు, అదొక సరసం అది.
అలాంటి రొమాన్స్ అప్పుడప్పుడైనా అనుభవిస్తే జీవితంలో కూడా రొమాన్స్ ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో రొమాన్స్ ఉండడం లేదంటే ఉండదు. మరి నువ్వు ఎప్పుడైనా చెట్టుని చూసావా? ఓ పువ్వును ముట్టుకున్నావా? ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా ముట్టుకున్నావా దాని చేతితోటి ప్రేమగా? రాత్రిపూట చెట్లు కదపద్దన్నారు. ఎందుకని? రాత్రిపూట చెట్లు కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాయి, పొద్దున ఆక్సిజన్ ఇస్తాయి. రాత్రిపూట చెట్ల మీద పురుగులు ఉండే అవకాశం ఉంది, ముట్టుకోవద్దు. పొద్దున ముట్టుకుంటే మంచిది. మంచి పువ్వు ఒకటి ఉందండి, దాని దగ్గరికి వెళ్ళాలి, దాన్ని ముట్టుకోవాలి, దాన్ని స్పృశించాలి. అబ్బా ఎంత లేతగా ఉంది పువ్వు, ఎంత మంచి పువ్వు, ఎంత బాగా వికసించింది, మనం కూడా ఎంత బాగుండాలి. ఒక లలితమైన భావన, ఒక రొమాంటిక్ ఫీలింగ్ అప్పుడు కలుగుతుంది. మనం ఎంతసేపు ఈ గోడల మధ్యలోనే కూర్చుని మంచి లిల్లీ ఫ్లవర్ తోట కూడా చూడాలని కానీ ఆన్లైన్లో షోమీ లిల్లీ ఫ్లవర్ తోట అని కొట్టగానే అది అక్కడ చూపించడం, మనం దాన్ని కంప్యూటర్ స్క్రీన్ మీద లిల్లీ తోటట చైనాలో ఉందిట అని చూడటం ఎందుకు? కింద పూసిన కనకాంబరం పువ్వులు చూడరాదా? కింద మీ చెట్టు కింద కనకాంబరం పూలు పూసాయి కదా, దాని చేతితో ముట్టుకోరాదా? అది కూడా ఫోన్లోనే చూడాలా? చైనా అంటే నువ్వు వెళ్ళలేవు కాబట్టి ఇక్కడ చూస్తే ఒక రకం, ఇంటి దగ్గర ఉన్నది ఆస్వాదించడం మానేసి ఎక్కడెక్కడో వెతుకుతామేమిటండి? శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటారు, రోజు దర్శనం ఇవ్వటం అయితే వీలు కాదు, మహా అయితే ఏడాదికోసారి 2 ఏళ్ళకోసారి. ఆయన చిత్రం ఏదో ఒకటి పెట్టుకుని భగవంతుని మనం మర్చిపోకూడదు కాబట్టి, చూస్తే ఆనందంగా ఉంటుంది కాబట్టి ఒక ఫోటో పెట్టుకుంటే పర్వాలేదు. చెట్లు చెరువులు కూడా ఫోన్లోనే ఉంటే అవి బయట ఉన్నాయి కదా. మన దగ్గర ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కూర్చుంటే భార్యాభర్తల సంబంధాలు చాలా బాగుంటాయి. భార్యాభర్త ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చోవాలి, చెరువు దగ్గర కూర్చోవాలి, ఏమన్నా ఉంటే ఏకాంతంగా మాట్లాడుకోవాలి. ఎవరికి ఎవరు సారీ చెబుతారో అందరికీ తెలిసిందే, చివరికి ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. తర్వాత అంతా అయిపోయి సారీ చెప్పేయటమే, ఏముంది దీనికోసం కాపురం పాడు చేసుకుంటామా? ఒక క్షమాపణతో పోయేదానికి 3 కోట్ల ఖర్చు ఎందుకు? క్షమాపణ చెప్పేస్తే అయిపోయాయి. బాగుండాలి అనుకున్నప్పుడు బంధానికి మనం విలువ ఇవ్వాలి. కాస్త అటువంటి ప్రకృతిని మనం నేరుగా ఆస్వాదించాలి, ప్రకృతిని స్వీకరించాలి శరీరంలోకి. పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి ఇప్పటికీ, దాన్ని ఆహారం రూపంలో కూడా దానికి సమృద్ధి చేకూర్చాలి. ఆ పైన ప్రకృతిని మనం రమణీయంగా ఆస్వాదించాలి. ఉద్యానవనాల్లో తిరగాలి, కాస్త చెట్లను ముట్టుకోవాలి, చెట్ల స్పర్శ. శకుంతలాదేవి దుష్యంతుడి కోసం సామ్రాజ్యానికి వెళ్ళిపోతూ ఉంటే, ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే అటువైపు ఇటువైపు ఉన్న చెట్లన్నీ ఇన్ని రోజులు ఆవిడ నీళ్లు పోసి పెంచింది పాపం, చిన్న చిన్న మొక్కలు కాస్త ఇప్పుడు చెట్లు అయిపోయాయి. శకుంతలాదేవి వెళ్ళిపోతూ ఉంటే కాళిదాసు వారు వర్ణిస్తారు, చెట్లన్నీ కూడా ఇలా వంగిపోయి శకుంతలాదేవిని వెళ్ళొద్దు 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 అన్నట్టుగా పట్టుకుంటాయి. ఇలా అంటే అడ్డంగా ఇలా వచ్చేస్తాయి. అంటే చెట్లకి వ్యక్తం, దాని మీద పరిశోధన చేసిన సైంటిస్టులు కూడా చెప్పారు, చెట్లు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాయి, చెట్లు హావభావాలు వ్యక్తం చేస్తాయి. మనమే అడగటం లేదు, మనకు కేవలం కుక్క హావభావాలే ముఖ్యం. ఎంతసేపు చెట్టు అది ఒక్కటే స్పందిస్తుంది ఈ ప్రపంచంలో, మిగిలినవి ఏవి జీవులు కాదు, కుక్క మాత్రమే మంచి జంతువు. ఆవు, పంది, చెట్టు, చెరువు ఇవి స్పందించవు, ఇవి జడ పదార్థాలు. కుక్క మాత్రం మనకు ఎప్పుడు ఇంట్లో ఉండాలి, మీద ఎక్కుతూ ఉండాలి. అది కూడా ఒక జీవే, మిగిలినవి ఒక జీవే. దేన్ని అతి తక్కువ చేయవలసిన అవసరం లేదు, దేన్ని పెంచాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యకరంగా నేను గమనించిన విషయమే చెబుతున్నా, ఈరోజు కుక్కని వాకింగ్కి తీసుకెళ్లే వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు తొట్టి పట్టుకెళ్తారు. ఏమిటా తొట్టి? ఇది ఎక్కడో పావనం చేస్తుంది మహానుభావుడు ఎక్కడో పావనం చేస్తాడు, ఏ చెట్టు దగ్గర పాడి చేస్తాడు, కాలనీ వాళ్ళు గొడవ పెడతారు, అది మనమే ఎత్తాలి. తప్పేం కాదు. మరి అదే పని మనకు కొడుకో కూతురో పుట్టినప్పుడు మనం చేయగలుగుతున్నామా పని? అక్కడ ఓపిక లేదు. మరి అక్కడికి వచ్చేసరికి అమ్మ చూడే వాడు పాడు చేశాడు, నాన్న మీరు చూసుకోండి, మీకు ఏం పని ఉంది కనుక 30 కోట్లు సంపాదించి మాకు ఇచ్చేశారు కదా, ఇంక మీకు పనేం లేదు. ఇంకా పిల్లల మీద ఎందుకు ఓపిక ఉండదండి, బయట జంతువుల మీద ఉంటుంది. అంటే కుక్కను ప్రేమించొద్దని కాదు, కుక్క కింద అన్నం పెడితే అది బాగానే ఉంటుంది, కుక్కకి అన్నం పెడితే చాలు. కానీ పుట్టిన బిడ్డకి పాపకి అన్నం పెడితే సరిపోతుందా? వాడికి వ్యక్తిత్వం కూడా నేర్పించాలి, ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. రేపు వాడికి సరిగ్గా బ్రతకడం నేర్పించకపోతే రేపు వాడు పెద్దాడయ్యాక ఎవరైనా ఆడపిల్ల మీద లేనిపోని పనులు చేస్తే ఎవడు బాధ్యత వహిస్తాడు? వాడికి ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. ఒరే నీ తల్లిని ఎలా గౌరవిస్తున్నావు, నీ చెల్లిని ఎలా గౌరవిస్తున్నావు, నీ భార్యను ఎలా గౌరవిస్తున్నావు, ఇతర స్త్రీలను కూడా అలా గౌరవించడం నేర్చుకునేది నేర్పాలా వద్దా? అది కుక్కకు అవసరం లేదు, మనిషికి నేర్పాలి. మనిషికి ఆహారం మాత్రం పెడితే సరిపోదు, వ్యక్తిత్వం కూడా ఉండాలి. అంత మనం ప్రకృతికి దగ్గరగా ఉండి చేయవలసిన పనులు చేస్తూ ఉంటే జీవితం దానంతట అదే మారుతుంది. అందుకే ఆ చక్కటి గుమ్మపాలను ఆస్వాదించగలగడం, పళ్ళు తోముకోకుండా తాగే మార్నింగ్ కాఫీ కంటే కూడా గుమ్మపాలను ఆస్వాదిస్తుంటే ఉండే ఆనందం చాలా అద్భుతం. అది మాటల్లో చెబితే కూడా సరిపోదు, మీరు వెళ్ళి ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. ముక్తినిచ్చేడి విద్య ముష్టి చెంబైపోయే చూచిరాతల విద్య సోకు మీరే. ఈరోజు విద్య ఎవరైనా ఎందుకు చదువుతున్నారని అంటే మార్కుల కోసం, నాకు ర్యాంకు కావాలి, నాకు పలానా ఉద్యోగం కావాలి, అందుకోసమే చదువుతున్నాను. నువ్వు ఎందుకు చదువుతున్నావు అని ఎవరినైనా అడగండి. నేను జ్ఞానం సంపాదించడం కోసం, నా జీవితం బాగుపడటం కోసం, నలుగురికి మంచి చేయటం కోసం నేను చదువుతున్నానని చెబుతున్నారా ఇవాళ? లేదు, మార్కులు తెచ్చుకోవడం కోసం, పలానా ఉద్యోగం రావడం కోసం, తెచ్చుకుంటే అమెరికా పారిపోవడం కోసం, వెళ్ళిపోయి అక్కడే ఉండిపోవడం కోసం, అమ్మ చనిపోయినా రాకపోవడం కోసం, అంతేనా? ఈరోజు రావాలంటే రాలేకపోతున్నారు,
అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందనో, రకరకాల తిప్పలు ఉన్నాయనో, వీసా దొరకలేదనో, పెద్దవాళ్ళు చనిపోతే కూడా రాలేని పరిస్థితులు నేను చూశాను కొన్ని. ఎంత కష్టం పడాలా? అక్కడికి వెళ్ళి అన్ని కోట్లు సంపాదించి మనం చేసుకుంటుంది ఏమిటట? తండ్రో తల్లో అమ్మమ్మో నాన్నమ్మో చనిపోతే చూడలేనప్పుడు ఈ 3-4 కోట్లు ఏం చేసుకుంటాం మనం? రేపు మనం చనిపోయినప్పుడు ఎవడన్నా వస్తాడని ఏమన్నా భరోసా ఉందా? మనం చనిపోయినప్పుడు ఎవడన్నా వస్తాడా? మనది కూడా అలాగే అయిపోతుందేమో. కరోనా సమయంలో ఎన్ని చూడలేదు మనం? కలిపి సామూహికంగా చేసినవి కూడా ఉన్నాయి కదా. ఎంత విషాదకరమైన పరిస్థితి అది. అంటే ఎప్పుడూ కూడా మన ప్రాంతీయతను మనం దృష్టిలో పెట్టుకొని వీలైనంత మనకి ఇంత చేసిన భారతదేశానికి మనం ఏం చేయగలుగుతున్నామో ఆలోచించాలి. అమెరికాలో ఆస్ట్రేలియాలో వెళ్ళిపోవటం కాదు. ఏదో విద్య కోసం 2 ఏళ్ళు వెళ్ళాం, వెనక్కి రావాలి. ఉద్యోగం కోసం మంచి ఉద్యోగానికి 2 ఏళ్ళు వెళ్ళాం, వెనక్కి రావాలి. అక్కడే ఉండిపోకూడదు, మళ్ళీ రావాలి. భారతదేశానికి ఏదో ఒకటి చేయాలి. ఈ దేశం ఎంతసేపు దేశాన్ని చూసి ఈ దేశంలో అన్నీ లేట్ అండి, అన్నీ ఆలస్యం, ఈ దేశంలో ఏది నీట్గా ఉండదండి, మన వల్ల లేదు. మనం ప్రయత్నం చేయొచ్చు కదా, మనం సమయానికి చేయొచ్చు కదా అన్నీ. దేశం అంతా అలా ఉంటుందా? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు మహాకవి గురజాడ. నాకు ఆ పేరే పెట్టారే మా నాన్నగారు, గురజాడ. దేశం అంటే దేశం కాదు కదా, దేశం అంటే మనుషులు. అంటే మనుషులు క్రమశిక్షణగా ఉంటే దేశం కూడా బాగుంటుంది. నలుగురు మన దేశాన్ని చూసి మెచ్చుకునేలా మనం ప్రయత్నం చేయాలి. కానీ మనమే మన దేశాన్ని అవమానించుకుంటూ ఇండియా ఇంత నీట్గా ఉండదండి, ఇండియా చాలా చీప్ అండి అని అవతల వాడి ముందు మనం ఎందుకంటే తక్కువ చేయటం దాన్ని. ఈ భారతదేశం చాలా గొప్ప దేశం. మీరు ఎవరో ఏమీ కనిపెట్టక ముందే మీరు అదేమిటది గెలీలియోస్కోపా ఏదో స్కోప్ ఉంటుంది ఆకాశాన్ని చూడడానికి, రాసులు అవి చూడడానికి. మీరు అది కనిపెడితే తప్ప మీకు 9 గ్రహాలు ఉన్నాయని మీకు తెలియదు. కానీ మేము పురాణ కాలం నుంచి, వేదశాస్త్ర నుంచి నవగ్రహాలని పెట్టి మేము దేవాలయాల్లో పూజ చేస్తూ ఉన్నాం. మరి గెలీలియోస్కోపు ఏం కనిపెట్టేట నాకు అర్థం కాదు. భారతదేశం గొప్పది కాదు? ఎంత గొప్పదండి భారతదేశం. మన ఆయుర్వేదం ఎంత గొప్పది, మన శాస్త్రాలు ఎంత గొప్పవి. ఎందుకు దాన్ని అవమానించాలండి? ఆత్మవిశ్వాస ఖని అయిన ఆర్షజాతి తనను తాను అవమానించుకొనుట నేర్చే అంటే ఇది ఆత్మవిశ్వాసం. అంటే భారతదేశం. మన భారతంలో కథలు, మన రామాయణంలో కథలు, మన పురాణంలో కథలు, ఏం జరగని ఆత్మహత్య చేసుకోకని చెప్పే మన కథలు. ఏం జరగని బ్రతికి తేల్చుకో. నువ్వు పుట్టేవంటే ఏదో సాధించడానికి పుట్టావు, ఖచ్చితంగా పోరాడు, 100 ఏళ్ళు పోరాడు, అవసరమైతే నువ్వు విజయం సాధిస్తావు అని మన పురాణాలు, మన కథలు చెబుతున్నాయి. ఆత్మహత్య చేసుకోమని చెప్పలేదండి, ఎక్కడ కూడా మన కథలు చెప్పలేదు. ఏ క్షణంలో కూడా ఒప్పుకోవు. ఆత్మవిశ్వాస ఖని అయిన ఆర్షజాతి తనను తాను అవమానించుకొనుటనే. అంత ధైర్యంగా ఉండే ఆర్షజాతి ఈరోజు పక్కవాళ్ళ ముందు మనల్ని మనం అవమానించుకుంటాం. తెలుగులో మాట్లాడితే పక్కవాడు మన ఏదో అనుకుంటాడేమో, మనకి ఇంగ్లీష్ రాదు అనుకుంటాడేమో అని మనం స్టైల్గా ఇంగ్లీష్ మాట్లాడతాం. వాడు అనుకోండి, వాడి పాపం మన ధైర్యంగా తెలుగు మాట్లాడు. ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడాలి? పంచగట్టుటయన్ని ఒట్టి ఛాందసమాయే, గొట్టాలలో కాళ్ళు గొప్పవాయే. ఈరోజు నేను ధరించినది కూడా పంచగా, అది కూడా మొహమాటం లేకుండానే చెబుతున్నా. కానీ మన భారతీయమైన వస్త్ర విధానంలో మీరు గమనించండి, ఎప్పుడు గాలాడే బట్టలు వేసుకోవటం అనేది మన సంప్రదాయం. ఉన్నంతలో నేను గాలాడే బట్టలే వేసుకున్నాను. పంచలో నేను మునిగిపోతానని కాస్త ఇది కట్టుకొచ్చాను, ఇంకా మనకు అంత పర్సనాలిటీ లేదు, రావా. అందుకని గాలాడే బట్టలు వేసుకోమని మన సంప్రదాయం చెప్పింది. ఈరోజు మనం వేసుకుంటున్న జీన్స్ ప్యాంటుల్లో కానీ వాటిల్లో కానీ నిజంగా మనకు గాలాడుతుందా? జీన్స్ ప్యాంటు గురించి నేను చెప్పాలంటే సరిపోను. గరికపాటి నరసింహారావు గారి సపరేట్ షార్ట్, సపరేట్ రీల్ ఒకటి ఉంది, అది వినాలి. పానీపూరి గురించి, జీన్స్ ప్యాంటు గురించి చెబితే గరికపాటి వారే చెప్పాలి, నాన్నగారు చెబితే చాలా బాగుంటుంది. అంత బిగుతు వస్త్రాలు ధరించడం మన సంప్రదాయం కాదు. ఎందుకు? భారతదేశం ఉష్ణ దేశం. అమెరికాలో జీన్స్ ప్యాంట్లు ధరిస్తారు. ఎందుకు ధరిస్తారండి? అది చలి ఎక్కువగా ఉండే దేశం, అది ఉష్ణ దేశం కాదు. భారతదేశం ఉష్ణదేశం, ఇక్కడ వేడి ఎక్కువ, ఎండాకాలం ఎక్కువసేపు ఉంటుంది, చలికాలంలో కూడా మనకు 30 డిగ్రీల ఎండ కాస్తుంది, వర్షాకాలంలో కూడా పొద్దునపూట ఎండ ఉంటుంది. అందుకని గాలాడే బట్టలు వేసుకోరని ఆయన ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. అంటే జీన్స్ ప్యాంట్ని వ్యతిరేకించడం కాదు, ఏదో అప్పుడు పర్వాలేదు, కానీ అదే వేసుకుంటూ ఉంటే శరీరానికి భౌతికమైన ఆరోగ్యం పాడవుతుంది. దానివల్ల ఈరోజు అనేకానేక ఇబ్బందులు వస్తున్నాయి. అందుకని వస్త్రధారణలో కూడా అంత ఆలోచన ఉంది. యజ్ఞధూమమ్ముల ఆస్వాదనము పోయే, సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే. ఊరికే రుచి చూడటం కోసం సిగరెట్లు తాగేస్తున్నారు ఇవాళ, రుచి చూడటం కోసం. ఊరికే అది ఎలా ఉంటుందో మా ఫ్రెండ్ అడిగాడు రా, ఊరికే టేస్ట్ చూస్తే ఏమైంది, లైఫ్ అన్నాక అన్నీ టేస్ట్ చేయాలి, చేయకూడదు. జీవితం నాకు అన్నీ టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని మాత్రమే చూడాలి. ఏది చూడకూడదో చూడకుండా ఉండటమే మంచిది, ఏది చూడాలో అది చూడాలి. ఆ శుద్ధి మనమే చేసుకోవాలి ఖచ్చితంగా. యజ్ఞంలో ఉండే పొగల వల్ల, యజ్ఞం అంటే ఊరికే యజ్ఞం కాదు, యజ్ఞానికి ఎంత శక్తి ఉంటుందయ్యా, యజ్ఞంలో పోసే ధాతువులకి, యజ్ఞంలో మనం సమర్పించే హవిస్సుకి ఎంత శక్తి ఉంటుందయ్యా అంటే
ఏ ప్రాంతంలో అయితే అద్భుతమైన యజ్ఞం జరుగుతుందో ఆ యజ్ఞం ఆ పొగ చాలా ఘాటుగా ఉంటుంది. యజ్ఞం చేసేవాళ్ళని మీరు గమనిస్తే వాళ్ళ మొహం అంతా మండిపోతూ ఉంటుంది, విపరీతంగా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, కళ్ళమట నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఘాటుగా ఉన్న ధాతువులు పైకి పెడితే మేఘాన్ని కరిగిస్తాయి, మేఘాన్ని కరిగించి వర్షం కురిపిస్తుంది. యజ్ఞం అనేది ఒక చారస్తమా, యజ్ఞం అనేది ఒక సైన్సా? యజ్ఞం అనేది ఒక కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్, గట్టిగా చెప్పాలంటే యజ్ఞం అనేది ఒక రసాయన శాస్త్ర ప్రయోగం, కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్. ఈరోజు పిల్లలకి అది చెప్పండి, నువ్వు కెమిస్ట్రీలో చేస్తున్నావు కదా, ఆ లిక్విడ్ ఈ లిక్విడ్ కలిపితే పొగ వచ్చింది అంటున్నావు కదా, ఇక్కడ వచ్చింది కూడా అదే. ఇక్కడ కూడా ఫలానా ధాతువులు కలపడం వల్ల ఫలానా పొగ వస్తుంది, ఆ పొగ వెళ్ళి ఆకాశంలో ఉన్న మబ్బులను కరిగిస్తోంది, అద్భుతంగా వర్షం కురిపిస్తోంది. ఇందులో చారస్తం ఎక్కడుంది? వెరీ సెంటిమెంట్ ఇన్ దిస్. ఇక్కడ సెంటిమెంట్ ఏముందండి? అంతా సైన్స్ కదా, శాస్త్రీయత ఉంది కదా. ఆలోచన చేస్తే యజ్ఞంలో అంత గొప్పతనం. అందుకే ఒక మాటలో చెప్పనావు ఓ కవీంద్ర, జాతికంతకు ఇంగ్లీషు జ్వరము వచ్చాయని నాన్నగారు. ఒక్క మాటలో చెప్పాలంటే దీన్ని అంతటినీ కలిపి ఒక సారాంశంగా చెప్పాలి అంటే ఇంగ్లీష్ ఫీవర్, అంతకంటే ఏం. జాతికి అంతా ఇంగ్లీష్ జ్వరం వచ్చింది. వాళ్ళు చెప్పినట్టే మనం చేయాలి, వాళ్ళు వేసుకోమన్నదే వాళ్ళు వేసుకోవాలి, వాడు కొనమన్నదే మనం కొనాలి. ఇప్పుడు అంత నాణ్యమైన పాల కోసం మనం ఎంత తప్పిస్తున్నామో మీ అందరికీ తెలుసు. నాణ్యమైన పాలు దొరికితే పాల ప్యాకెట్కి 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళని కూడా నేను చూశాను. పాల ప్యాకెట్కి నేరుగా ఆవు దగ్గర చాలా తక్కువ ఖర్చుకు దొరికేది. అది వ్యాపారం కూడా చేసుకోవచ్చు. ఆవు మనకు కావాల్సిన పాలిస్తుంది, ముందు దూడకు కొంత పాలిస్తుంది, మనకు కొంత పాలిస్తుంది, అమ్ముకోవడానికి కొన్ని పాలిస్తుంది. ఎంత అమాయకురాలో పాపం, బిజినెస్ చేయడం తెలియదు దానికి, తెలుసుంటే చేసుకునేది, ప్రతిదానికి లీటర్ లెక్క కట్టేది. మనకున్న తెలివితేటలు ఆవుకు లేకపోవటం వల్ల పాపం పిచ్చి జీవితం కదా దానిది. అందుకని తెలియకుండానే అడిగిన వాళ్ళకందరికీ ఇచ్చేస్తుంటుంది పాలు. తాగండ్రా నాయన, మీరైనా బాగుపడండి అని చెబుతుంది. కానీ ఇప్పుడు అది వదిలిపెట్టి మనం వచ్చిన ఆధునిక ధరలో ఈరోజు పాలు దొరకడం కష్టం. నాణ్యమైన పాలు ఎవరన్నా అమ్ముతారంటే 300, 400. కంపెనీలు వాడు ఎలా అడ్వర్టైజ్మెంట్లు చెబుతున్నారు, మొత్తం యూట్యూబ్ తెరిస్తే అవే అడ్వర్టైజ్మెంట్లు. నేరుగా ఈ పాలండి ఆవు పొదుగులోంచి మీ ఒంటింట్లో ఉన్న గిన్నెలోకి పిదిగేస్తామండి. అక్కడి నుంచి ఇక్కడికే, ఇంక మధ్యలో ఎవడు రాడండి, దారిలోకి ఎవడు రాకుండా మేము ఏర్పాటు చేసేసామండి. ఆ ఏర్పాటుకి నెలకు 1,00,000 రూపాయలు అవుతుందండి. అబ్బా, క్వాలిటీ మిల్క్, నాణ్యమైన పాలు మనం తాగేసి మనం బలిష్టమైన శరీరాన్ని సంపాదించాలని చెప్పి వీడు నెలకు 1,00,000 కట్టేస్తాడు. ఆవును పెంచుకోరా నాయన అంటే అజ్ఞానం. ఎందుకు? పేడెత్తాలి కదా, అది సమస్య. ఆవుకు స్నానం చేయించాలి, ఆవు పేడెత్తాలి, ఇది సమస్య. కానీ దాన్ని ప్రేమగా చూసుకుంటే ఎంత ఆరోగ్యకరమైన జీవితం అండి. ఆలోచన చేయాలి, తక్కువలో బ్రతకడంలో ఉండే ఆనందాన్ని నేర్చుకోవాలి. ఎంత ప్రాంతంలో మనం అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళం ఇంత చేయలేకపోయినా కాలనీ వాసులందరూ మంచి ఆలోచన చేసి ఒక గోశాలను ఏర్పాటు చేసుకోండి, ఒక మంచి గోశాలను ఏర్పాటు చేయండి. మీకున్న ప్రాంతంలో అందరూ తలకో ఇంత డబ్బులు వేసుకోండి, మంచి గోశాల ఒకటి ఏర్పాటు చేసుకోండి. ఆ పాలే కాలనీలో ఉన్న వాళ్ళందరూ తాగండి. మిగిలిన దేశం సంగతి తర్వాత, మనం ఆరోగ్యంగా ఉంటాం కదా, అటువంటి ఆలోచన చేయొచ్చును కదా. అంత ఆలోచన మనం చేయగలగాలి, అప్పుడు జీవితం బాగుంటుంది. అందులో కూడా ఏం చెబుతున్నారు, పాలు నేరుగా వస్తాయట. మరి ఎంత ధర పెట్టి పాలు కొనాలి ఎందుకు అంటే అందులో ఏం చెబుతున్నారు, ఎంత పాలు నువ్వు కొంటే ఈ పాలల్లో క్రీమ్ బాగా వస్తుంది, మళ్ళీ దీనికి ఇంగ్లీష్ ఒకటి, అందుకని పైన తేడా వస్తుంది, దాన్ని కాచుకుంటే నెయ్యి వస్తుంది, అందుకని నెయ్యి ప్రత్యేకంగా కొనక్కర్లేదని చెబుతున్నారు. నెయ్యి ప్రత్యేకంగా కొనక్కర్లేదు, కానీ నెయ్యి తయారవ్వాలంటే కాచాలి కదా. కాచే ఓపిక తరానికి ఉందా? ఒకళ్ళన్నా పొయ్యి దగ్గరికి పెడతారా? నెయ్యి కాచాలంటే మొహం నల్లగా అయిపోతుంది ఒక అరగంట సేపు. సిద్ధంగా ఉన్నారా? ఫెయిర్ అండ్ లవ్లీ ఆరిపోతుంది, సిద్ధంగా ఉన్నారా? లేదు కదా. అది ఆలోచన. అంటే ఏదో అన్నింటికీ డబ్బులు ఖర్చు పెట్టేస్తే సరిపోతుంది. పాలు కావాలంటే డబ్బులు విసిరేద్దాం, మంచినీళ్ళు కావాలంటే డబ్బులు విసిరేద్దాం, చెరువులు పోయినా పర్వాలేదు మనం మంచినీళ్ళు ఖర్చు పెట్టేద్దాం, డ్రింకింగ్ వాటర్ ఖర్చు పెడదాం. వస్తూ నేను ఆయన పర్యావరణవేత్తని గురువు గారి గురించి నన్ను తీసుకొచ్చిన వారితో ప్రయాణం చేస్తూ వచ్చి నేను తెలుసుకున్నా చాలా విషయం. అంటే ఇన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో ఇంత నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, చెట్లు ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు, పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నాణ్యమైన పాలు ఎలా దొరుకుతాయి, ఇవన్నీ వారు చెబితే నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అంత సహజత్వానికి దగ్గరగా మనం బ్రతకగలిగితే కనుక అప్పుడు మన జీవితం చాలా బాగుంటుంది. అప్పుడు ఉగాది పండుగ సారాంశం మన జీవితంలోకి వెడుతుంది. మనం పొద్దున్న తిన్న ఉగాది పచ్చడి కానీ, ఇందాక నవీనాచార్య గారు, శ్రీమాన్ నవీనాచార్య గారు చేసిన పంచాంగ శ్రవణం మనం వినడం ద్వారా కానీ, ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగంలో కొన్ని విషయాలు మంచివి మీరు తెలుసుకోవటానికి కానీ, ఆ తెలుసుకున్న వాటిని ఇంటికి వెళ్ళి కాస్త ఆలోచించి ఇందులో మనం ఎంత మేరకు ఆచరణ చేయగలం.
ఎంతవరకు మనం ఆచరణ చేయగలం 100% వీలు కాదు, ఎంత వీలైతే అంత. ఈ ఉగాదికి మనం చేసుకోవలసిన పని ఏమిటయ్యా అంటే ఒకటే ఒక మాట చెప్పి నేను ఈ ప్రసంగానికి సెలవు తీసుకుంటాను. జాషువా మహాకవి గారి పద్యం ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. నీతి పదమునందు నిత్య జీవితమందు మాట నిరుకునందు మార్పు లేక, నీతి పదమునందు నిత్య జీవితమందు మాట మెరుకునందు మార్పు లేక, కొత్త బట్ట కట్టుకొన్నంత నూతన వర్షం మహము సార్థకంబు కాదు. జాషువా మహాకవి చెప్పిన పద్యం. ఉగాది గురించి జాషువా గారు అద్భుతమైన పద్యాలు రాశారు. అది ఆ పిల్లకి అర్థం కాకపోయినా చేపట్టు కొట్టింది పాప. బంగారు తల్లి నీకు జాషువా ఆశీర్వదిస్తాడు, ఏమి సందేహం లేదు. నీతి పదమునందు నిత్య జీవితమందు మాట నిరుకునందు మార్పు లేక, అంటే నీతిగా బ్రతుకుతున్నామో లేదో మనం ఆలోచించడం లేదు. నిత్య జీవితంలో మనం చెబుతున్న విషయాలను ఆచరిస్తున్నామో లేదో ఆలోచించడం లేదు. మనం మాట్లాడే విధానం అవతల వాళ్ళకి ఆనందం కలిగిస్తుందో లేదో ఆలోచించడం లేదు. ఇందాకేం చెప్పారు, భార్యాభర్తల మధ్యలో మాటలు చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని రాసులు వాళ్ళకి ఏవో చెప్పారు, మాటలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ నెమ్మదిగా మాట్లాడినా గొడవలు అవుతాయి, ఒకవేళ ఏమైనా గొడవలు సర్దుమడిగినా ఇంకా పెద్ద గొడవలు అవుతాయి. కానీ ఏదో చేసుకుంటే నయం అవుతుందని చెప్పారు. ఎప్పుడైనా మాటల విషయంలో ఒకటే, ఏది ప్రియమో అది మాట్లాడాలి. నాన్నగారు చెప్పిన సూత్రమే పనికొస్తుంది. నాకు అదే సంసారంలో పనికొస్తుంది, మీకు అదే పనికొస్తుంది. సంసారంలో సత్యభాషణం కంటే సరస భాషణం చాలా ముఖ్యం. ఆడవాళ్ళతో చాలా సరసంగా మాట్లాడాలి, ఎంతసేపు ఫ్యాక్ట్స్ మాట్లాడకూడదు. ఇక్కడ నేను ఇలాగే వస్తా, ఈ సమయానికే వస్తా, ఉంటే ఉండు లేకపోతే పో అంటే వెళ్ళిపోతారు. దానికి ఉంది, మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, గౌరవంగా మాట్లాడాలి. ఎందుకు ఆలస్యం అయిందంటే నువ్వు అర్థం చేసుకో, నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారో నీకు తెలుసు కదా, నీకోసం నేను ఎంత ఆపత్రయపడతానని కాస్త నెమ్మదిగా మాట్లాడితే ఆవిడ కూడా దారికి వస్తుంది. మనం మొండిగానే ఉంటే మారాలంటే ఎలాగండి? మాటల్లో మార్పు అంటే అదే, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఒకవేళ మనం 5 నిమిషాలు మాట్లాడాక గొడవ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఆవిడకి మనకి, అంటే ఆవిడ వంటింట్లోంచి కొన్ని గిన్నెలు, మనం ఆఫీసులోంచి కొన్ని పెట్టెలు, లేకపోతే మనం వంటింట్లోంచి కొన్ని గిన్నెలు, ఆవిడ ఆఫీసులోంచి కొన్ని పెట్టెలు విసిరేసే పరిస్థితి కనిపిస్తోంది. అప్పుడు ఇద్దరు మౌనంగా ఉండడం మంచిది. ఇంకా అయ్యింది ఏదో అయ్యింది, ఇంకా పెద్దది చేసుకోవద్దు. సాధారణంగా గొడవ పెరిగినప్పుడు ఒక మాట స్థాయి దాకా రానిచ్చాక దాన్ని ఆపేయటం మంచిది. ఎందుకంటే తర్వాత నువ్వు మీ పుట్టింటి వాళ్ళే నీకు ఇది అలవాటు చేశారనే మాట ఒకటి వస్తుంది. అది వచ్చిందా 3-4 గంటలు గోవింద. ఆ మాట ఒక్కటి రాకుండా జాగ్రత్త పడ. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పుట్టింటి వాళ్ళని మెట్టింటి వాళ్ళని అనవసరంగా అనకూడదు, అంత దాకా తెచ్చుకోకూడదు. ఈ గొడవ ఏంటి, ఎంత చేస్తే పాల ప్యాకెట్ కోసమో లేకపోతే గ్యాస్ కోసమో అంతేనా? దీనికి పుట్టింటి వాళ్ళ దాకా ఎందుకు, అంత గొడవ ఎందుకు? ఎక్కడ కాపేయాలో అక్కడ కాపేయాలి. ఇది శృతి మించుతోంది అన్నప్పుడు పాలు పొంగుతుంటే కట్టేస్తాం కదా, పొంగనించడానికి పొంగనిస్తాం, తర్వాత బాగా వచ్చాక సిమ్లో పెట్టాము, బాగా పొంగుతుంటే కట్టేస్తాం కదా. ఇది కూడా అంతే, పొంగుతున్నంత వరకు ఆగాలి, కింద పడే వరకు ఆగకూడదు, తర్వాత తుడుచుకోలేక సావా. అందుకని ముందే ఆపేయాలి. సరిగ్గా ఇంతే. ఇంకా గొడవ పెద్దదవుతోంది అన్నప్పుడు భర్త భార్య ఎవరో ఒకరు రాజీ పడిపోయి ఇంకెందుకులే అనవసరం పెద్ద గొడవ అని చెప్పి సరే అయిపోయింది ఇంకో వదిలేసే, ఏమన్నా కూడా లోపలికి వెళ్ళిపోవాలి, మాట్లాడకుండా మౌనంగా కూర్చోవాలి. వీలైతే నామస్మరణ చేసేయాలి, దెబ్బలాట తగ్గిపోతుంది. ఒక అరగంట గంట అయిందనుకోండి, ఇద్దరికీ నీరసాలు వస్తాయి. ఇష్టమైన ఆహారం ఏదో వాళ్ళకి ఇష్టమైనది ఏదో వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టడమో, తప్పనిసరి అయితే ఏదో ఏర్పాటు చేయడమో చేసామనుకోండి. ఇందాక ఏదో అన్నాను ఏమనుకోకే అంటే నాకు ఇష్టమైనది తెచ్చారుగా పోన్లండి ఈసారి వదిలేస్తానంటే అయిపోయింది గొడవ. ఎందుకు? దీనికోసం ప్రళయాలు, ప్రపంచ బ్యాంకు గొడవలు ఎందుకు చిన్న విషయానికి? అందుకే మాట నిరుకునందు మార్పు లేక, ఎక్కడ మాట అవసరమో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట అవసరం లేదో అక్కడ మౌనంగా ఉండగలగాలి. అదే మనకి పంచాంగ శ్రవణంలో చెప్పింది. మాటల వల్ల గొడవలు అవుతాయంటే ఏం చేయాలి? మాట్లాడకపోవటమే, ఇంకా అంతకంటే ఏం లేదు. దానికి ఏం పూజ చేస్తే కలిసి రాదు. మాటల వల్ల గొడవలు అవుతాయి అన్నారు, అయితే మాట్లాడుకో, మౌనంగా ఉండు, ఏం చేసినా మౌనంగా ఉండు, తక్కువ మాట్లాడు. వాళ్ళు అడిగితే మాట్లాడు, లేకపోతే మాట్లాడు. ఈ ఏడాది బాగోలేదన్నారు, వాళ్ళు అడిగితే మాట్లాడు. కూర బాగుందా? బాగుంది. నువ్వు పని కట్టుకుని చెప్పుకో, నీకు ఎందుకు వచ్చింది? ఊరుకోరాదా? వాళ్ళు ఎంత మాట్లాడమంటే అంత మాట్లాడు, అప్పుడు కాపురం బాగుంటుంది. ఆయన చెప్పిన పరిష్కారం కూడా ఇదే పంచాంగ శ్రవణంలో. మాటల వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంది, మాట్లాడకుండా ఉండు. రాజపూజ్యం అవమానం కూడా చెప్పారు, పలానా అవమానం అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అవమానం జరుగుతుంది? అసలు అవమానం అనేది మనిషికి ఎందుకు జరుగుతుంది ఆలోచన చేయాలి. మనం ఏదో తప్పు చేసి ఉంటాం కదా, ఎక్కడో అక్కడ చేయకూడని తప్పో ఏదో, లేకపోతే తెలియక జరిగే విషయాలు వదిలేయండి, ఏదో అనుకోకుండా జరిగే వదిలేయండి. మనం ఏదో చేయకూడని తప్పు కూడా చేయటం వల్ల, అది బయటపడిపోవటం వల్ల మనకు అవమానం అవుతుంది. ఆ తప్పే చేయకుండా ఉంటే అవమానం జరగదు కదా. ఆ పరిష్కారం మన చేతిలో ఉంది కదా. ఆ తప్పు చేయకుండా ఉండగలగాలి అంటే అవమానాన్ని మనం ముందే ఆపగలగాలి.
ఆ ప్రయత్నం వీలైనంత మనం చేయగలిగితే, భగవన్నామస్మరణ దానికి జోడిస్తే ఉగాది పండుగ అద్భుతంగా రాబోయే ఎన్ని సంవత్సరాలైనా కూడా అందరికీ ఖచ్చితంగా కలిసి వస్తుంది. కలిసి వస్తుంది అంటే కలిసి వచ్చాక మళ్ళీ కొంత కష్టం వస్తుంది, మళ్ళీ కలిసి వస్తుంది మళ్ళీ ప్రార్థన చేస్తే. తెలుగు వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా శుభ సంప్రదాయాన్ని కోరుకునే మంచి మనుషులు. అందుకే మనకు తెలుగు సినిమాల్లో చివరికి హీరో కానీ హీరోయిన్ కానీ చనిపోయారనుకోండి, సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. తెలుగు సినిమాల్లో ఎప్పుడు కూడా హీరో హీరోయిన్ గెలవాలి, చివరికి ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, ఎంత దెబ్బలాడుకున్నా పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత అయ్యే దెబ్బలాట్లు ఎలాగో సినిమాలో చూపించరు, ఆ తర్వాత చాలా అవుతాయి. కానీ శుభం కార్డు పడాలి, పోలీసులు వచ్చి హంతకుండా అరెస్ట్ చేయాలి, అవినీతి చేసిన వాడు జైలుకి వెళ్ళిపోవాలి, ఏదో అయిపోతుంది. ఇలా అయిపోతే కానీ మనకు నిద్ర పట్టదు. అంటే తెలుగు వాళ్ళు ఎప్పుడు మంచి కోరుకుంటారు. ఆ మంచినే మనం కోరుకుంటూ శుభకృతులోనైనా శోభకృతులోనైనా సంవత్సరాలన్నీ కూడా మనకి మేలు చేయడానికే ఉన్నాయి, అందులో ఏమి సందేహం లేదు. ఎవరికైనా పగగట్టి కీడు చేయాలని ఎవరు సంకల్పించరు. అక్కడ శివుడేం కూర్చుని వీడిని నాశనం చేయాలని అక్కడేం కూర్చుని ఆలోచన ఏం చేయడు. అక్కడ అటువంటివి ఏం జరగవు. వాళ్ళు ఏమి మనలాగా శాడిస్టులు కాదు, మానవ స్వభావం ఉన్నవాళ్ళు కాదు. అందరికీ మంచి జరుగుతుంది. మన ఆలోచన బట్టి మనం ఎంత వీలైతే అంత మన ప్రవర్తనలో మార్పు, బిహేవియరల్ చేంజెస్ అంటారు కదా, ఆ ప్రవర్తనలో మార్పులు మనం చేసుకుంటూ ఉంటే ఎంత ప్రతికూలమైన వాతావరణం అన్నా అద్భుతంగా కలిసి వస్తుంది. ఏలినాటి శని ఉన్నా కూడా మనకు అద్భుతంగా తిరిగి వస్తుంది, అద్భుతంగా కలిసి వస్తుంది. నిర్మాణం చేయొద్దు అన్నారు, పోనీ ఈ ఏడాది డబ్బులు పొదుపు చేసుకుని వచ్చే ఏడాది కట్టుకుంటే అయిపోయాయి. పట్టుదలగా నేను ఈ ఏడాది కట్టేసి నాకు కలిసి రావాలని ఎందుకంత పట్టుదల, ఊరుకుంటే అయిపోయాయి ఒక ఏడాది. వద్దన్నారు కదా, పోనీ పెద్దవాళ్ళు చెప్పారు, ఆలోచన చేద్దాం. అలా ప్రతిదానికి మనం సానుకూలమైన పరిష్కారాలు వెతుక్కుంటే ఉగాది పండుగ కూడా మనకి ఎంతో శుభాలను కలుగజేస్తుంది. మీ అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో మీరు కోరుకున్న కోరికలు అని నేను అనను, కానీ మీ అందరికీ ఏది మంచిదో అది భగవంతుడు మీకు తప్పకుండా చేయాలని నాదైన ప్రార్థనగా నేను భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉన్నా. భగవంతుడిని ఎప్పుడూ మనం కోరవలసింది కూడా అదే, అందుకే నేను అదే కోరాను. కోరిన కోరికలు తీర్చకూడదు ఎప్పుడు కూడా. భగవంతుడు మనకి ఏది మంచిదో అది చెయ్యాలి. కోరికల్లో ఒక్కోసారి అవినీతి కూడా ఉంటుంది, అది తీరిస్తే ఎలాగా, తీర్చకూడదు. అందుకని మనకి ఏది మంచిది, భగవంతుడిని ఎప్పుడైనా కూడా నాకు ఫలానాది కావాలని కోరద్దు. నాకు ఏది మంచిదో నీకే తెలుసు, నాది చిన్న మెదడు, నాకు అన్ని తెలివితేటలు లేవు, నేను నిన్ను నమ్ముకున్నాను, నేను నామస్మరణ చేస్తా, నాకు ఏది మంచిదో నువ్వు అది. నాకు సాఫ్ట్వేర్ మంచిదైతే సాఫ్ట్వేర్ ఇవ్వు, నాకు ప్రవచనం మంచిదైతే ప్రవచనం ఇవ్వు, నేను పద్యాలు పాడుకోవడం మంచిదైతే పద్యాలు పాడుకోవడం ఇవ్వు, నన్ను పోలీసుని చేస్తే నువ్వే పోలీసు చేయి, కానీ నాకు ఏది మంచిదో అది ఇవ్వు. వచ్చిన దాన్ని నిలబెట్టు, యోగము ఉండాలి, క్షేమము ఉండాలి, నేను మాత్రం నిన్ను ప్రార్థన చేస్తూ ఉంటా అని చెప్పి మనం భగవంతుణ్ణి కోరుకోవాలి. ఈ సందర్భంగా, ఈ ఉగాది పండుగ సందర్భంగా మీరు అటువంటి మంచి కోరికలు కోరుకోవాలని, మీకు తగిన కోరికలు, మీకు మేలు చేసే కోరికలు తీరాలని, ఇంతమంది కాలనీవాసులు ఉగాది పండుగ సందర్భంగా నన్ను కూడా మీ కుటుంబంలో ఒకడిగా భావించి మీతో పాటు ఇంతమందితో ఉగాది పండుగ చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ నమస్కరిస్తూ ఉన్నాను. గరికపాటి నరసింహారావు గారు శ్రీమతి శారద దంపతుల కుమారుడిగా నాపై మీరు పెట్టుకున్న అంచనాలను 1% నేను నిరూపణ చేయగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యులు. స్వస్తి.